దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి మా మామయ్య గారు మరి ఆనందరావు గారు ప్రభువునందు మరి నిద్రించారు. మరి చిన్నప్పటి నుంచి కూడా మరి మా మామయ్య గారు మమ్మల్ని ఎంతో ప్రేమించి మా కుటుంబాన్ని ఎంతో ఆదరించేవారు. సడన్గా తెలిసిందనమాట యొక్క చావు కబురు. ఏంటంటే మా మాయగారికి నిజం చెప్పాలంటే ఒక తలనొప్పి కానీ ఒక జ్వరం కానీ ఇంక ఎటువంటి అనారోగ్యం మరి లేదు, చెప్పడానికి ఏమీ లేదు. అసలు సడన్గా విన్నాం ఇలాగ మాయ చనిపోయారని చెప్పేసి చాలా బాధ అనిపించింది. ఇప్పుడు కానీ సరే ప్రభువునందు నిద్రించాలి మనందరం కూడా. అయితే మా మామయ్య మరి మా అమ్మ తర్వాత నాకు 4 మామయ్యలు, అలాగే మన శ్రీను వాళ్ళ నాన్నగారు, అలాగే మరి మన చనిపోయిన మా మామయ్య గారు, అలాగే పాస్టర్ గారు జోసెఫ్ గారు వాళ్ళ నాన్నగారు, ఇంకా మధ్య సంజీవ్ తిమ్మతి వాళ్ళ నాన్నగారు కూడా మా అమ్మ తర్వాత 4 తమ్ముళ్ళు అన్నమాట. 4 మాయలు కూడా మంచి వాళ్ళే, ఎవరు కూడా చెడ్డవారని చెప్పడం లేదు. అయితే నాకు ఎక్కువ సత్సంబంధాలు మా మామయ్యతోటి ఉన్నాయన్నమాట చిన్నప్పటి నుంచి కూడా. మరి ఏ రోజు కూడా నన్ను ఒరే అని చెప్పేసి పిలడం అసలు ఎప్పుడు కూడా జరగలేదు. ఎప్పుడు కూడా బాబు సంజయ్ రావు సన్ని బాబు అని చెప్పేసి చక్కగా ఎంతో ముద్దుగా ప్రేమగా పిలిచేవారు. మరి అలాంటి మా ఆయన కోల్పోవడం బాధాకరం. అయినా సరే ఏం చేయలేం. మరి ఎప్పటికైనా సరే మనం కూడా చనిపోవాలని చెప్పేసి మరి మా మామగారు ఎప్పుడు కూడా ప్రార్థన. మరి మొట్టమొదటిగా మరి గ్రామానికి సువార్త తీసుకొచ్చింది మా మామయ్య గారే. అంత చక్కగా మమ్మల్ని ప్రేమించేవారు చిన్నప్పటి నుంచి కూడా. మరి ఆ కుటుంబానికి అలాగే దేవుడు ఓదార్పు దయచేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరి దేవుడు ఈ కొద్ది మాటలు దేవుని వెనుకలో దీవించిన కాక. మా మాయగారు నా లైఫ్లో ఆయన మెయిన్ పిల్లర్ అని నేను చెప్తాను. ఆయన నాకు చాలా ఇన్స్పిరేషన్. నాకు లైఫ్లో నిలబెట్టడానికి ఆయన ఒక మెయిన్ పిల్లర్ అనమాట. 4 పిల్లర్స్ ఉంటే ఆయన ఒక పిల్లర్ కాదు, మెయిన్ సెంటర్లో ఉన్న పిల్లర్ టైప్ నాకు నా లైఫ్లో. అయితే ఏ విధంగా అంటే నేను ఇప్పుడు డాకెట్లో జాబ్ చేస్తున్నాను. ఆ డాకెట్లో జాబ్ చేస్తున్నాను రీజన్ ఏదైనా ఉన్నది అంటే మా మామయ్య గారు వేసిన పిల్లర్ వల్ల నేను అక్కడ జాబ్ చేస్తున్నాను నేను గర్వంగా చెప్పగలను. ఎంతో ప్రేమగా అసలు ఏ రోజు కూడా ఇప్పుడు ఎవరిని శ్రీన్ బాబు లేకపోతే బల్లంకి ఇంత చిన్న ఎటగారంకి కూడా అనేవారే తప్ప దేవుని ప్రేమతో అంటే ఆయనలో ఎంత ప్రేమ అంటే ఏ రోజు కూడా ఎవరి మీద చిరాకు పెట్టడం కూడా నేను చూడలేదు. సో అంత ప్రేమ అంత ఆశ ఉన్న వ్యక్తి అనమాట ఆయన. సో నా లైఫ్లో అయితే మాత్రం మెయిన్ పిల్లర్ ఆయన చూసి నేను అరే మనిషి అంటే ఇలా ఉండాలిరా బాబు అని చెప్పేసి నేను కొంతమందికి ఎగ్జాంపుల్ చెప్తుంటామాట. అస్తమాటికి దేవుని ప్రేమే. మా మాయ చేసిన ఉపకారాల వల్ల ఈవెన్ 2 పిల్లలు వెల్ సెటిల్డ్ అంటే 2 మంచి ఎంప్లాయీస్ అయ్యి ఉన్నారు. నేను మా మాయకి థ్యాంక్స్ చెప్పాలి, అలాగే మా అత్తాలకి అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. సో నా లైఫ్లో అంత మేలు చేసినందుకు థ్యాంక్స్ ఎ లాట్. మా పెదనాన్న గారిని మీ రాజ్యములో ఉంచినందుకు మీకు వందనాలు ప్రభా. అందరిని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి. కుడి వచ్చిన ప్రతి ఒక్కరికి మీరే ఆదరణ ఇచ్చి ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి కుటుంబానికి అందరికీ కూడా సంగమునకు కుడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీ కృపను అనుగ్రహించి బలపరచమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరి మా అన్నయ్య గారు ఈయన మేము 4 అన్నదమ్ములు, అక్క తర్వాత 4. ఈ అన్నయ్య 2 అన్నయ్య, 3 అన్నయ్య గారు జోసఫ్ గారు వారి నాన్నగారు, 4వ నేనండి. కాబట్టి ఈ సమయంలో మరి మా అన్నయ్య గారి జ్ఞాపకార్థ విషయంలో మరి ఈ రీతి కూడుకున్నందుకు మీరందరూ వచ్చినందుకు వందనాలు. మా అన్నయ్య గారు ఎంతో ప్రేమించి నన్ను ఎంతో ఆదరించి, ఒకప్పుడు నేను కూలి పనులు చేసుకుంటే మా అన్నయ్య గారు నేవల్ డాక్యార్డ్లో నన్ను వేయించేవారు. నీకెందుకురా, చింతించుకో, నీకు జాబ్ ఇప్పిస్తాను కదా, నీకెందుకు, నువ్వు బాధపడకని నన్ను ఎంత ఓదార్చేవారు. ఎన్నాళ్ళని ఎలా చెప్తావని నేవల్ డాక్యార్డ్లో చేసేవారు, ఆఫీసులో చేసేవారు అన్నయ్య గారు. మా అన్నయ్య గారు ఏం చెప్పినా చిన్నవాడైనా సరే మాట సహకరించేవారు, అందులో గ్రహించేవారు. తప్పైతే సరిచేసేవారు, లేదంటే యోగ్యంగా ఉంటే అవును నిజమని అంగీకరించేవారు. ఇలాగా అన్నయ్య గారు ఎంతో మంచివారు. నేను డ్యూటీ నుంచి రాకపోతే రాత్రి 9 అయినా ఓవర్ టైం చేసి నేను వచ్చేసరికి లేట్ అయ్యేది. తమ్ముడు వచ్చాడో లేదని మా విశ్వాసం అడుగుతుండారు. చిన్న వచ్చారో లేదంటే రాలేదంటే మళ్ళీ రోడ్డుకి చూసేవారు. అంత ప్రేమతో మేము బ్రతికామండి. ఈ దినాన అన్నయ్య గారు మా జ్ఞాపకార్థ విషయంలో మరి ఈ రీతిగా మరి అందరూ కూడా వచ్చారు. మీకు వందనాలు. మరి దేవునికి స్తోత్రం. మరి ఈ రీతిగా మనకి సమయం ఇచ్చారు
కానీ ఎంతో ఉద్యోగం గురించి నన్ను ఎంతో ఆప్యాయత చూసి నీకెందుకురా, నువ్వు కూలి పని చేసుకొని ఉండదు, నీకు చేస్తాను కదని నాకు డాక్యార్డ్లో జాబు ఇప్పించేవారు. అప్పుడు డైలీ ఒక రోజు ఉంటే 3 రోజులకి, 5 రోజులకి, 10 రోజులకి ప్రతి షిప్లో చేయడానికి వారు పిలిచేవారు. ఎన్ని రోజులైనా నువ్వు మానీకు ఎక్కడికి పిలిచినా నువ్వు వెళ్ళినంటే అలాగే వెళ్ళేవాడిని. అప్పుడు పర్మనెంట్ అయిన పరిస్థితుల్లో నేవల్ డాక్యార్డ్ నుండి ఎన్ఐడికి నన్ను పంపించారండి. దేవుని దేవాల అన్నయ్య గారు మా అందరికీ కూడా బాగా చూసేవారు, ఎంతో ప్రేమించేవారు. ఏ చిన్నదానికైనా తమ్ముడితో చెప్పేది బాగుంటుంది కదని కొన్ని విషయాల్లో ఏదైనా సలహాలు అడిగేవారు. అన్నయ్య ఎలా కాదు ఇలాగంటే వినేవారు. మమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఈ రీతిగా నడిపించారు. ఈ రీతిగా మమ్మల్ని నిలబెట్టి అన్నయ్య గారు ఎంతో నన్ను ప్రేమతో చూసేవారు. అక్కడ ఓవర్ టైం చేసి రాకపోతే తమ్ముడు వచ్చాడే లేదని మా మిస్సెస్ని అడుగుతుండేవారు. తమ్ముడు ఇంకా రాలేదు, ఓవర్ టైం కాల్ చేస్తాను అని అప్పుడు చెప్తుండారు. నేను వచ్చిన తర్వాత మళ్ళీ నన్ను పిలిచి ఇంటికి వచ్చానంటే అప్పుడు ఆయన సమ్మతించేవారు. ఆ రీతిగా ప్రేమించిన అన్నయ్య ఎంతో ప్రేమించి ఆదరించారు కనుక ఆయన అంతగా మమ్మల్ని ప్రేమించి ఆదరించేవారు. కాబట్టి సోదరులందరూ కూడా మరి కుటుంబం గురించి కూడా ప్రార్థించే, నెమ్మది గురించి, శాంతి సమాధానమని, మరలా దేవుడిని చక్కగా నడిపించమని, మా అందరికీ కూడా మీరందరూ ప్రార్థించమని ఈ మాటలు ముగిస్తున్నాను. మరి మా నాన్నగారికి 4 సంతానము, నేను 2వ దానను. మరి ఆయన ఎంతగానో అసలు మాకు భక్తి జీవితం చిన్నప్పటి నుంచి కూడా మాకు విసుగుదల పుట్టినట్టుగా అయ్యేది. నాన్నగారు ఏం చేసినా ప్రార్థన, బైబిల్ ఇవి తప్ప ఇంకోటి తెలిసేది కాదనమాట. విసుగక ప్రార్థన చేయడం అన్నట్టుగా. నిజంగా అమ్మగారు కొన్నిసార్లు అయితే ఎప్పుడు చూసినా ప్రార్థన అంటున్నారు, ఏటమ్మా చూడమ్మంటే, అమ్మ మన అందరం కూడా మామూలుగా ఉన్నాం, నాన్నగారిని ప్రార్థన చేస్తున్నారు, ఏమనొద్దమ్మా, మన ఇంటికి కాపుదలని చెప్పేసి కొన్నిసార్లు మేమందరం విసుగుదల చేసినట్టుగా ప్రార్థన చేసేవారు ఆయన. నిజంగా ఆయన జీవితం ఇప్పుడు తెలుస్తుంది. ఆయన ఒక సేవకుడి కింద, ఒక విశ్వాసలా కాదు కానీ ఒక సేవకునిలాగా, ఒక ప్రవక్తలాగా మా మధ్యలో జీవించారని. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన డైరీలో చూస్తుంటే మాకు తెలిసిన చాలా కొంచెం అన్నట్టుగా అనిపిస్తుంది అసలు. అయితే ఆయన జీవితంలో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే, మేము చూసింది, మాకు అక్కడ ఓపెన్ మీటింగ్స్ అవుతున్నాయి, అక్కడ దినకరన్ గారి మీటింగ్స్ అవుతున్నాయి. అక్కడ కొంతమంది సేవకులు వచ్చి ఉన్నారు, వాళ్ళు ఎవరో తెలియదు, ఊరు పేరు ఎవరో తెలియదు. అలాంటి వారిని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకు కూడా ఆతిథ్యం ఇచ్చి మాదిరికరంగా అతను ఉన్నారు. అలాగే మాది స్టేషన్ పక్కన ఇల్లు ఉండేది. అక్కడ ప్రతి పేదవాళ్ళు కూడా ప్రతిరోజు కూడా వచ్చి భోజనానికి ఏదో ఒకటి అడుగుతుండేవారు. రాత్రి 11-12 గంటలు కూడా వచ్చి అడిగినప్పుడు ఆయన ఏం చేసేవారంటే తీసుకొని వచ్చేసేవారు ఇంటికి తీసుకొని వచ్చి, సరోజిని భోజనం ఉందా అంటే, లేదండి ఇప్పుడే నేను అది వాటర్ వేస్తానండి, గంజి వేస్తానండి, మీకు మట్టుకే ఉందంటే, సరే నాకున్న అన్నం వాళ్ళకి పెట్టేసి నా అన్నం తింటానని చెప్పేసి అలాంటి వ్యక్తి, పేదవారికి చూసే వ్యక్తి. అలాగే ఆయన జీవితంలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఒకసారి ఒక ప్రాంతానికి ఆయన వెళ్ళినప్పుడు అక్కడ ఏంటంటే అది చిమ్మ చీకటి, ఆ ప్రాంతానికి 6-7 అవుతే ఎవరు వెళ్ళరు. అలాంటి ప్రాంతంలో అందుకే యాక్సిడెంట్ చేసి వేరే ఎవరో తెలియదు బైక్ మీద గుద్దించేసి అతను పక్కన వేసి అన్కాన్షియస్ అయిపోయారు అతను. అలాంటప్పుడు నిజంగా ఆయన ప్రార్థనా జీవితం అతను కాపాడినట్టుగా ఒక దేవుని దూత ఆయనకు వచ్చి లేపి, అతను అక్కడికి రావాలంటే ఒక అరగంట సమయం పడుతుంది, కానీ అతను నడిచినట్టే లేదంట. నడవకుండానే ఒక 5 నిమిషాల్లో బస్ స్టాప్ వరకు చెయ్యి పట్టి తీసుకుని వచ్చారంట. మీరు ఎవరండి అని అడిగితే, ఇప్పుడు ఇవన్నీ కూడా అడగడానికి సమయం కాదు, నువ్వు అర్జెంటుగా ఇక్కడ నుంచి వెళ్ళని చెప్పేసి అన్నారు. నిజంగా కీర్తన 91 ఉన్నట్టుగా ఆయన దూతలు కాపాడుతున్నట్లుగా ఆయనకి నిజంగా దేవుడు తోడే ఎప్పుడు కూడా ఉన్నారండి. ఆయన ప్రార్థన కంచిగా అనేక శ్రమలు, మా తమ్ముడైతే మంచం మీద పడిపోయి నిజంగా అటువంటి శ్రమలో ఎంతో వేదన, 6 నెలలు బెడ్ రెస్ట్, వాడి చేతులు వాడు అసలు ఏది కూడా కడపడానికి వీలు లేని పరిస్థితిలో అతను ప్రార్థన, విశ్వాసము, అది దేవుడి మీద నమ్మకమే వాడికి అలా లేపనెత్తింది. అసలు నిజంగా చెప్పాలంటే 4-5 రోజులు మేము అలాగా ఆయన చనిపోతారు అనక ముందు కొన్ని డ్రీమ్స్, కళలు మాకు చెప్పేవారండి. ఆయనకు వచ్చిన ఒక విజన్ ఏంటంటే, ఎగ్జాక్ట్లీ జనవరి 10వ తారీఖున 3:30-4 గంటలు నేను ప్రేయర్ చేసుకుంటున్నానమ్మా. ప్రేయర్ చేసుకుంటుంటే నాకు చిన్న మగతలా కమ్మి వెంటనే ఇలా పడిపోతుంటే దేవుడు నాకు ఇలాగ వచ్చి నాకు 71 కీర్తన చదవమని చెప్పారు. అప్పుడు నిజంగా నేను అది చూడలేదు, మామూలుగా ఉండిపోయాను అసలు. అది నేను ఆయన నిద్రించిన తర్వాత నేను పరిశీలిస్తే ఆ 71 అన్నది ఆయన కోసం అన్నట్టుగానే ఉందన్నమాట. అయితే సేమ్ 10వ తారీఖు జనవరిలోనే ఆయన దేవుడు ఎలాగైతే డేట్ ఇచ్చారో అదే సమయం, అదే తారీఖు, అదే నెల, నెక్స్ట్ అది కూడా కాకుండా 2026 కనిపిస్తుందమ్మా అంటే నేను అనుకున్నాను కీర్తనలు 20-26 ఏమో అనుకున్నాను నేను. 20-26 అంటే నాకు తర్వాత అసలు అర్థమైంది. మాకు అర్థం కాకుండా ఎందుకు అయిపోయింది తెలియదు, నిజంగా ఆలోచన కూడా లేదు. 20-26 అంటే 2026 ఆయనకి ఈరు కూడా దేవుడు చూపించారు. ఆయన దేవుడి దగ్గర కొనుపబడ్డారండి. అది కూడా శుక్రవారం ప్రార్థన చేస్తూ, నానా ఎందుకు నానా ఈ సిచ్యువేషన్లో మీకు నీరసంగా ఉన్నారు కదా, ఉపవాసం ఎందుకు అని చెప్పి నేను అన్నప్పుడు, లేదమ్మా మన శరీరం మనం నల్లగొట్టుకోపోతే ఆత్మ మనకు సిద్ధంగా ఉండదు. ఆ ఏజ్లో అతనికి అంత అవసరం ఉండదు. అయినప్పటికీ టైమింగ్స్లో 3:30
3:30 నుంచి తెల్లవారు 4 వరకు ప్రేయర్ చేస్తూ ఉండేవారండి. జనరల్గా చేసి 4 గంటలు, కానీ అతను 7 గంటలు, 6 గంటలు, 5 గంటలు ప్రతి దినము కూడా ఆయన ఒక ప్రార్థన కుటుంబాలు అనేక మందికి ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతిరోజు సువార్త అందించేవారండి. ఎక్కడికి వెళ్ళా సరే సువార్తతోటి ఆయన బయటకు వచ్చేవారు. నిజంగా ఒక ఆరోగ్యకరంగా దేవుడు ఆయన పిలుచుకొని టైంకే తీసుకున్నారండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు స్థానిక సంకాపురి జోసెఫయ్య గారు కూడా నా వందనాలు. దేవుని బిడ్డలారా, మరి ఆనందరావు గారి గురించి చెప్పడం నాకు చాలా సంతోషం. వారితో పరిచయం చాలా తక్కువ దినాలు అయినప్పటికీ కూడా నా జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా వారు ఉన్నారు. ఎంతో ప్రేమ కలిగినటువంటి వ్యక్తి, ప్రార్థనా పరులు, భక్తి పరులు, ఆత్మల పట్ల భారం కలిగినటువంటి వ్యక్తిగా వారు ఉండేవారు. ఎప్పుడు చూసినా దేవుని గురించే మాట్లాడేటటువంటి గొప్ప వ్యక్తి. మరి ఈ రోజున మన మధ్య లేకపోవడం కొంత దుఃఖాన్ని కలిగజేసినప్పటికీ కూడా వారు ప్రభు దగ్గర ఉన్నారనేటటువంటి సంతోషం మనకుంది. కాబట్టి వారు ప్రభు సన్నిధికి దేవుని ద్వారా పిలువబడ్డారు. సిస్టర్ గారు కూడా చెప్పారు, దానికి ముందే అనేక కళ్ళు ద్వారా దేవుడు వారితో మాట్లాడారని. దేవుడు తనతో ఉండడానికి తన కుమారుణ్ణి ఆయన పిలుచుకున్నారు. మరణం ద్వారా వారు ప్రభు సన్నిధికి చేరారు. మరణం అనేటటువంటిది మానవ జీవితానికి అంతం కాదు. మరణం ద్వారా ప్రభువు తన ప్రజల్ని తన దగ్గరికి పిలుచుకుంటున్నాడు. D.L. Moody అనే దైవజనులు అంటాడు, డెత్ ఈజ్ నాట్ అన్ ఎండ్ బట్ టర్నింగ్ అని చెప్తాడు. మరణం మానవ జీవితానికి అంతం కాదు, ఇది మలుపు. ఈ మలుపు ద్వారా ప్రభు సన్నిధికి మానవుడు చేరుతూ ఉన్నాడు. తండ్రి గారు ప్రభు సన్నిధికి వారు చేరారు. ఈ లోకంలో దేవుని కోసం వారు చేసిన కార్యాలు కూడా చాలా చాలా గొప్ప కార్యాలు చేశారు. బైబిల్ చెప్తుంది, హెబ్రీ పత్రిక 11:38 విశ్వాస వీరుల గురించి చెప్తూ అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు అని చెప్పింది. కాబట్టి ప్రభువుతో నిత్యం ఉండడానికి వారు పిలువబడ్డారు, వారు కొనుపబడ్డారు, వారు ప్రభువుతో ఉన్నారు. ఒక రోజున ప్రభు వచ్చినప్పుడు ఆయనతో పాటు వారిని తీసుకుని వస్తారు. మనమందరం కనులారా చూస్తాం. ఈ గొప్ప నిరీక్షణతో ప్రార్థనా పూర్వకంగా ధైర్యంతో మనం ముందుకు కొనసాగుదాం. తాను విడిచి వెళ్ళినటువంటి కుటుంబ సభ్యులకు, రక్త సంబంధికులకు, బంధువులకు, సంఘమంతటి కూడా ప్రభువు ఆదరణ, ఓదార్పు, ధైర్యం, గొప్ప విశ్వాసము, నిరీక్షణ కలిగజేయాలని మనసారి ప్రార్థిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. నీ నిత్య రాజ్యంలో ప్రభు ఉంచారని ప్రభు మేము నమ్ముచున్నాము. ఇదిగో తండ్రి నాయన, ఈ దినం వేదనతో దుఃఖముతో ప్రభు మా చిన్నాన్నగారి విషయంలో ప్రభు బాధపడుతుండగా ప్రభు ప్రతి ఒక్కరికి ప్రభు నీ ఆదరణ, ఓదార్పును తెచ్చి వేడుకొంచున్నామయ్యా. ప్రభు ఒక మంచి భక్తుడు ప్రభు మేము కోల్పోయాము. మేమందరము ప్రభు ఒక కుటుంబంగా ప్రభా నిన్ను ఆరాధించుకోవడానికి, ప్రభా నీ నామం తెచ్చేవారుగా ఉండడానికి సహాయం చేసిన తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయనా, మా మనవులను ప్రభా అంగీకరించమని, మహిమాగరంతో ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున పెట్టి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. నిజం చెప్పాలంటే ఆ వీడియో చూసినప్పుడు మరొక్కసారి మా హృదయాలు చాలా వేదనతో, కన్నీటితో నిండిపోయింది. ఆయన అందరి హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. నన్ను గణపరచడం నేను గణపరుస్తాను దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఆయన ఎక్కడో ఒంటరిగా దేవుని స్తుతించి గణపరిచినప్పుడు దేవుడు ఇంతమంది ముందర ఆయన గణపరుస్తూ ఉన్నాడు. నిజంగా మా మావయ్య గారు మా కుటుంబం అంతటికి చాలా గొప్ప మాదిరి. ఆయన గురించి బైబిల్లో ఒక మంచి మాట ఉంది, సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు అని. నిజానికి దేవుని ప్రజలారా, ఆయన డబ్బు, ఆస్తి, ఐశ్వర్యం, మంచి పేరు ఆ రకమైన మంచి పేరు కాదు, కానీ దేవుని యందు అత్యంత భయభక్తులు కలిగిన ఒక సంబంధమైన మంచి పేరు కాదు, కానీ ఆత్మ సంబంధమైన మంచి పేరు పొందుకున్నారు ఆయన. నిజానికి ఆయనలో ఏమాత్రం గర్వం ఉండదు. ఇందాక పాటలో ఉన్నట్టు
70 సంవత్సరాల వయసులో ఇక్కడ బైబిల్ కాలేజ్లో విద్యార్థిగా కూర్చుని పాఠాలు నేర్చుకుని, ఆయన మనవళ్ళ వయసు ఉన్న వాళ్ళతో కూర్చొని పాఠాలు నేర్చుకుని ఎగ్జామ్ రాశారు. ఎంత తగ్గించుకున్న మనస్సో మనందరికీ, నేటి తరంలో ఉన్న భక్తులందరికీ మా మావయ్య గారు మా కుటుంబానికి ఎంతో మాదిరికరమని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. బైబిల్లో ఉన్న మాట ప్రకారము యోబు గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం ప్రకారము నరుల ఆయుష్కాలము పరిమితి కలదు అనుంది. ఈ లోకంలో మనుషులందరూ ఇష్టపడినవి 3 విషయాలు. ఒకటి, అనారోగ్యం అంటే ఏ మనిషికి ఇష్టం ఉండదు. వృద్ధాప్యం అంటే ఏ మనిషికి ఇష్టం ఉండదు. మరణం అంటే ఏ మనిషికి ఇష్టం ఉండదు. కానీ ఈ 3 ఏదో రకంగా మనిషికి రాకుండా ఉండదు. అనారోగ్యం అంటే చిన్న జలుబైనా ఇష్టపడము, చిన్న తలనొప్పి అయినా మనం కోరుకోము. మరణము కూడా ఏ మనిషి కోరుకోడు. కానీ ఈ మరణము అది వయస్సు అడ్డగించదు, బలం అడ్డగించదు, అడ్డగించలేదు, ధనము సంపద ఎవ్వరూ అడ్డగించలేరు. దేవుడు నిర్ణయించిన కాలం వచ్చినప్పుడు ఒక్క సెకండ్ కూడా ఎక్స్ట్రాగా బ్రతికే అవకాశం భూమి మీద ఏ నరుడికి ఉండదు. మనం పుట్టినప్పుడే మన కాలాన్ని ఆయన నిర్ణయిస్తారంట. సో దేవుడు నిర్ణయించిన కాలము దాటిన తర్వాత ఏ ఒక్కరు దాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు. అలెగ్జాండర్ ద గ్రేట్, మహా అలెగ్జాండర్ అనే వ్యక్తి ఈ భూప్రపంచంలో అనేక దేశాలను జయించిన వ్యక్తట. ఒకసారి సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రాన్ని చూసి ఇలా అన్నాడట, సముద్రమా, నేను జయించడానికి ఇక దేశాలు లేవు. ఒకవేళ నువ్వు కూడా ఒక దేశం అయితే నేను జయించి నా రాజ్యంలో కలుపుకునేవాడిని అని. అంటే అంత బలము కలిగిన, అంత యుద్ధ నేర్పరి 30 ఏళ్ళ వయసులోనే ఒక దోమకాటితో చనిపోతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క డాక్టర్స్ని అడిగాడట, నేను సంపాదించినటువంటి ఈ యొక్క నా రాజ్యంలో మనులు, మాణిక్యాలు, బంగారం, వజ్రం, వైడూర్యాలు మీకు ఇచ్చేస్తాను, నా మరణం మీరు ఆపగలరా అంటే, అయ్యా మా వలన కాదు అని అన్నారట. అంటే అప్పుడు వెంటనే పక్కనటువంటి ఆ యొక్క సైనికుని పిలిచి, నేను చనిపోయిన తర్వాత 3 విషయాలు ఖచ్చితంగా చేయాలి. ఒకటి, నేను చనిపోయాక నా శవపేటిక ఇక డాక్టర్స్ ఏమోయాలి. నేను చనిపోయాక నా ఆస్తి అంతా, నా యొక్క సంపాదించిన ధనం అంతా రోడ్డు మీద విసురుతూ పంపించాలి. నేను చనిపోతున్నప్పుడు నా 2 చేతులు 2 కాళ్ళు అందరికీ కనిపిస్తుండగా తీసుకువెళ్ళాలి. ఆ యొక్క సైనికుడు అడిగట, ఎందుకయ్యా మీరు ఎందుకు ఇలా కోరుకుంటున్నారు అంటే, ఏం లేదు, ఇంత గొప్ప జ్ఞానవంతునైన నేను, ఇంత గొప్ప బలమున్న నేను, ఈ ప్రపంచమే నన్ను చూసి గడగడలాడుతున్నా ఈ చిన్న మరణము నుంచి నేను తప్పించుకోలేకపోతున్నాను. కాబట్టి ప్రపంచానికి తెలియాలి ఏంటో తెలుసా, ఏ మనిషి భూమి మీద ఎంత సంపాదించినా తీసుకువెళ్ళడు, ఏ డాక్టరు మరణాన్ని ఆపలేడు. ఉట్టి చేతులతో వచ్చాను, ఉట్టి చేతులతో పోతున్నానని ప్రపంచానికి తెలియాలి అని ఆయన చెప్పాడంట. నా ప్రియమైన దేవుని ప్రజలారా, బైబిల్లో ఒక మాట ఉంది, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనదంట. హల్లెలూయా. నిజంగా అండి, ఈ భూమి మీద ప్రతి సెకండ్కి కొన్ని వేల మంది చనిపోతారు, కానీ అన్ని మరణాలు దేవుని దృష్టికి విలువైంది కాదు. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి యొక్క మరణమే ఆయన దృష్టికి చాలా విలువైనది. నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం. నిజమే, మా మావయ్య గారు సాధారణ వ్యక్తిగా ఈ భూమి మీద పుట్టి చనిపోలేదు, కానీ యేసు రక్తం చేత కడగబడి యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి వారి పాపాలన్నీ విడిచిపెట్టి నీతిమంతుల జాబితాలో చేరి ఈ లోక యాత్ర ముగించారు. కాబట్టి మనం ఆ వీడియోలో చూసినప్పుడు నాకు అనిపించింది, యేసు ప్రభు వారి యొక్క రొమ్మున ఆనుకున్నట్లు. నిజంగా మనం ఆయన చూస్తున్నప్పుడు ఆ సంతోషము మనకి కొద్దిగా కనిపించవచ్చేమో, కానీ మనం ఊహించలేనంత సంతోషము పరలోకంలో మా మావయ్య గారు పొందుతున్నారని ఎంతైనా విశ్వాసంతో చెప్పగలుగుతున్నాను. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని ప్రజలారా, మనకంటే ముందు పోయిన వారు మనకి మాదిరికరంగాను లేదా దృష్టాంతంగా ఉంచుతారు. అంటే కొద్దిమంది చెడ్డగా ప్రవర్తించి వారి యొక్క టెస్టిమనీ పాడు చేసుకుంటారు, ఇలా ఉండకూడదురా అని చెప్తారు. కొద్దిమంది ఎంతో భయభక్తులు, మంచి పేరు సంపాదించి తర్వాత తరానికి మాదిరికరంగా ఉంటారు. మా మావయ్య గారు అలాగా మా కుటుంబం అంతటికి గొప్ప మాదిరికరంగా ఉన్నారు. చెప్పడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి. నేను ఇందాక ఆ రోజు చనిపోయిన రోజు చెప్పినట్లే మరలా చెప్తున్నాను. ఎందుకంటే ఆయన ప్రతి నిమిషము ప్రార్థన ఆ యొక్క వీడియోలో చూసినట్టు ఎప్పుడు బైబిల్ చేతిలోనే ఉండేది, ఎప్పుడు చూసినా బైబిల్ పట్టుకునే ఉండేవారు. అది పెళ్ళైనా, ఫంక్షన్ అయినా, చావైనా, ఇంకోటైనా జేబులో వాగ్దానం పెట్టుకునేవారు. ఆ వాగ్దానము బైబిల్ చేతిలో ఉండేది. నిజానికి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా బ్రతికారు. కాబట్టి ఈరోజు ప్రభువే ఆ వ్యక్తిని
రకంగా ఘనపరుస్తున్నారని నమ్ముతూ ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. అలాగే వేదిక పైన సేవకులందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. వేదికను అలంకరించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చిన బంధువర్గానికి, సంఘానికి వందనాలు. చాలా చోట్ల మనం ఆలకిస్తుంటాం, చనిపోయినప్పుడు లేదా ఈ లోకాన్ని విడిచినప్పుడు అందరూ చాలా గొప్పగా చెప్తారు, బ్రతుకున్నప్పుడు ఎవరు కూడా చెప్పరు. కానీ మా పెదనాన్న గారు బ్రతుకున్నప్పుడు మంచి పేరే, ఈ లోకాన్ని విడిచి వెళ్ళినా మంచి పేరే. వాగ్దానాలు తీసుకుంటారు. January 1st నీ దుఃఖదినాలు సమాప్తం అయిపోయింటే బైబిల్ మానేస్తారు, మడతెట్టేస్తారు. ఈ సంవత్సరం అంతా నాకు బంగారం డబ్బులు ఇవ్వాలి ఉంటాయి అనుకుంటారు. నీకు దుఃఖదినాలు సమాప్తం. ఈ భూమి మీద ఉన్నంతకాలం సుఖదుఖాలు దేవుడు జతపరిచారని ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంది. వాగ్దానాలు తీసుకుంటారు. January 1st నీ దుఃఖదినాలు సమాప్తం అయిపోయింటే బైబిల్ మానేస్తారు, మడతెట్టేస్తారు. ఈ సంవత్సరం అంతా నాకు బంగారం డబ్బులు ఇవ్వాలి ఉంటాయి అనుకుంటారు. నీకు దుఃఖదినాలు సమాప్తం. ఈ భూమి మీద ఉన్నంతకాలం సుఖదుఖాలు దేవుడు జతపరిచారని ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంది. శ్రమలు పోతూ ఉంటే వస్తూ ఉంటే నేను ప్రతిసారి కూడా చెప్తుంటాను. అలాగే ప్రకటన గ్రంథంలో 14:7 ఒక మాట సెలవిస్తుంది, 13 వచనంలో, వారి ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు. మా పెదనాన్న గారు ఇప్పుడు విశ్రాంతి తీసుకున్నారు. చిన్నప్పటి నుంచి ఆయన అన్ని విధాలుగా అందరినీ ఆదరించారు. ఇప్పుడు ఆయనకి ఆదరణ అవసరం లేదు. ఇప్పుడు మనకు కావాలి ఆదరణ, ఓదార్పు. మా పెదనాన్న గారితో చిన్నప్పుడు దినకరన్ గారి మీటింగ్స్కి కానీ, మా నాన్నగారికి బాగలేనప్పుడు రైల్వే హాస్పిటల్లో నాన్నగారు జాయిన్ అయినప్పుడు ఆయనతో కలిసి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు మా నాన్నగారు మా పెదనాన్న గారితో కలిసి వస్తున్నప్పుడు ఎక్కడ ఒక బంగారం లాంటి మెరుపు వచ్చిన సంజీ ఇదిగో బంగారం తీసుకొని అనేవారు. అది ఏంటి అని అంటే ట్యాబ్లెట్ యొక్క ఆ సీటు మెరిసేది. అది గోల్డ్ అనుకుంటే తక్కువ కాలేసి మట్టేసేవారు. ఆ పెదనాన్న గారు ఏ విధంగా జీవించారో మనం వెళ్ళిపోవడం కాదు, కానీ అట్టి విధంగా దినమంతా కూడా ప్రార్థనలో, వాక్యంలో ఉండాలి అని చెప్పినట్లుగా మరి చాలామంది టైం పాటించరు. ఈ సమయాన్ని అది కార్యక్రమం నడిపించే వారికి తెలుస్తుంది. కాబట్టి పెదనాన్న గారి కోసం అట్టి విధంగాను బైబిల్లో ఉన్న ప్రవక్తలాగాను మనం జీవించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. మొట్టమొదటిసారిగా దేవునికి వందనాలు. మరి స్థానిక సంఘ కాపరిగా మరి సేవకురాలకు, వేదికను అలంకరించినటువంటి దైవజనులకు మరియు కుర్చీలో కూర్చున్న దైవజనులకు, మీ అందరూ కూడా బయట ఉన్న వారికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఆనందరావు గారు సుమారుగా నాకు 20 సంవత్సరాల నుంచి తెలుసు. ఎప్పుడైనా ఇంటికి వెళితే ఇంకే వేరే మాట్లాడేవారు కాదు, కేవలం బైబిల్ పట్టుకొని కూర్చుండేవారు. బాబు దీని అర్థం ఏంటి, బాబు దీని అర్థం ఏంటని నాకు అవకాశం ఉన్నంతవరకు నేను వివరించేవాడిని. ఇంకా రెండో మాట లేదు, దేవుని మాటే. ఆనందరావు గారు తన జీవితాన్ని కడముట్టించారు. చాలా సంతోషం. ఈ లోకంలో మన జీవితం అంట పరదేశులమని చెప్తూ యాత్రికులమని చెప్పారు. ఈ ఆయన యాత్ర ముగించుకొని తన సొంత ఇంటికి వెళ్ళిపోయినట్లుగా యోహాను సువార్త 4వ అధ్యాయంలో అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి అని ఉంటుంది. ఆయన సొంత ఇంటికి వెళ్ళిపోయారు. మరి 91వ కీర్తనలో 1వ వచనంలో ఉంటుంది, తరతరములకు నీవే మాకు. దాని అర్థం ఏంటంటే ఈ లోకంలో అంతా టెంపరీ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్కి ఆయన వెళ్ళిపోయారు. టెంపరీ అడ్రస్. సో చెప్పడానికి అందరికీ మాటలు ఉంటాయి, కానీ అవకాశం లేదు. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ దైవజనులు కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో వారు మృతి పొంది కూడా మాట్లాడుచున్నారు. ఒకవేళ మన మధ్యలో లేకపోవచ్చు, మన దైవజనులు చెప్పినట్లుగా విశ్రాంతి తీసుకున్నారు, వారి ప్రయాసలను మాని వారు విశ్రాంతిలోకి వెళ్ళిపోయి కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. మనం మాట్లాడేది అవే. విశ్రాంతి పొందుతూ కూడా, అంటే మృతి పొంది మాట్లాడుతున్నారు. ఉదాహరణకి తబిత చనిపోయింది, కానీ తబిత యొక్క నీతి క్రియలను ప్రశంసించారు. ఎలీషా చనిపోయాడు, కానీ ఆయన అభిషేకం ఇంకా మిగిలి ఉంది. అబ్రహాము చనిపోయాడు, అలాగే హేబేలు చనిపోయాడు, తన రక్తం మొర్రపెట్టినట్లుగా ఆ రక్తం సజీవంగా ఉంది. ఆ యొక్క ఆనందరావు గారి గురించి నేను గట్టిగా ఒక మాట చెప్పగలను.
ఆయన ప్రార్థన పరుడు, విశ్వాస వీరుడు, నిస్వార్థ పరుడు. ఎందుకంటే ఆయన దగ్గరుండి చూసిన వ్యక్తిని. ఒక 4 నెలల క్రితం ఒక పని ఉండి నేను ఇక్కడికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన వెంటనే ఇలా బైబిల్ పట్టుకొని నా దగ్గర కూర్చున్నారు. ఆ సిస్టరు, బ్రదర్స్ అందరూ కూర్చున్నారు. ఒక మాట అన్నారు, ఎలీషా గారు, నాకు ఒక కల వచ్చింది, దీని అర్థం ఏంటి మీరు చెప్తారా? ఏంటి అంకుల్ అన్నాను. ఏ లేదు, దేవదూతలు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతున్నారు. అంటే నాకు టైం అయిపోయింది కదా. నేను ఆ మాట నాకు అర్థమైనప్పటికీ నేనేమన్నానంటే, లేదు అంకుల్, మీతో దేవుడు ఇంకా చాలా పని చేయించుకోవాల్సి ఉంది. లేదు, దేవదూతలు వచ్చారు, చాలామంది దేవదూతలు వచ్చారు, నన్ను తీసుకుని వెళ్ళిపోతున్నారట బాబు అన్నారు. లేదు అంకుల్, మీతో చాలా పని చేయాల్సినటువంటి ఉంది అని చెప్పడం అయితే చెప్పాను, కానీ మనసులో ఎక్కడో ఒకవేళ ఏమో ఆయన పిలుపుకి సమయం దగ్గర పడిందేమో అనిపించింది. కానీ దురదృష్టం ఏంటంటే ఆయన నిద్రించినప్పుడు నాకు ఈ యొక్క మెసేజ్ లేటుగా అంది, చాలా లేట్, సాయంత్రం అందేసింది. దూరంగా ఉండేదాన్ని బట్టి నేను రాలేకపోయినా, ఆ విషయాన్ని బట్టి బాధపడ్డాను. ఏది ఏమైనా దేవుడు తన నీతిమంతుల యొక్క మరణం ముందుగానే తెలియజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకు ప్రత్యక్ష సాక్షి నేను, వాళ్ళ కుటుంబస్తులే. ఆ రోజు చెప్పాడు, తప్పకుండా దేవదూతలు వచ్చి తీసుకుపోతున్నారు బాబు అని. ఖచ్చితంగా ఆ విధంగానే దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఒక మాట చెప్పనండి, నీతిమంతుడైనటువంటి, విశ్వాస వీరుడైనటువంటి ఆనందరావు గారు చనిపోతే చనిపోవచ్చు, చనిపోవడం కాదు కానీ, చచ్చిపోవడం కాదు కానీ వచ్చిపోయాడు అంతే. వచ్చిపోయాడు, ఇక లేరు అనకూడదు కానీ మనం ఇక్కడ లేరు అంతే, ఎక్కడో ఒక దగ్గర ఉన్నారు. ఎక్కడున్నారంటే దేవుడి రాజ్యంలో ఉన్నారు నిశ్చయముగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 1997 నుండి ఆనందరావు గారి యొక్క ఫ్యామిలీ నాకు తెలుసు. ఆయన ప్రభునందు నిద్రించక మునుపు జస్ట్ ఒక మేబీ 1 month or 2 months బిఫోర్ నేను ఆయన దగ్గరికి వెళ్ళి కలిశాను. ఆయన దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి బైబిల్ ముందు తీస్తాడు. తీసి తనకి ఏమైనా సందేహం ఉంటే బైబిల్ గ్రంథాల్లో ఏదైనా సరే ఆయన డైలీ చదువుకుంటారు. ఎక్కడైనా సందేహం ఉంటే వెంటనే, పాస్టర్ గారు అసలు దీని అర్థం ఏంటి? కానీ ఆ రోజు నన్ను అడిగేది ఏంటంటే శ్రమల కాలాన్ని గురించి, శ్రమ ముందు వెళుతుందా సంఘము, సంఘం తర్వాత వెళ్తుందా, శ్రమ జరుగుతుండా వెళ్తుందా, అసలు ఎప్పుడు వెళ్తుంది, ఆ దాని గురించి ఇంకా ప్రస్తావన ఎత్తారు. నేను జస్ట్ కొద్ది మాటలు మొదలు చెప్పాను. అది అతనితో నేను కలుసుకున్నాను లాస్ట్ టైం. అతడు చాలా దైవభక్తి కలిగిన వాడిని నేను నాకున్న అనుభవాన్ని బట్టి మీకు తెలియజేయగలను. అండ్ ప్రార్థన పనులన్నీ కుటుంబ సభ్యులు చెప్పగలరు. ఎందుకంటే అతని ప్రార్థన జీవితం నేను నా ఇంట్లో నుండి చూడలేను కదా, ఆయన వారు చూసిన వారు కనుక వారు మాత్రం ఎరుగుదురు. అండ్ చాలా దైవజనులు అంటే చాలా గౌరవం. దైవజనులను వారు ఎదుట ఆయన వయసు ఎంత అయినా సరే దేవుని సేవకునిగానే చూచే వ్యక్తి. వారు ఏ రీతిగా అయితే వారు జీవించారో, వారు ఎలాగైతే భక్తి కలిగి నడవగలిగారు, ఏ విధంగా అయితే నీతి కలిగి వారు జీవించగలిగారు, లేదా ప్రార్థన జీవితం కలిగి ఉన్నారు, పరిశుద్ధత కలిగి జీవించగలిగారు, యథార్థత కలిగి జీవించగలిగారు, వారి యొక్క భక్తి యొక్క ఫలమును లేదా నీతి ఫలమును వారు అనుసరించిన మార్గములో మీరు అనుసరించండి. నిజంగా మీరు ఆయన పట్ల ప్రేమ కలిగి ఉంటే, ఆయన నడిచిన దైవ మార్గములో కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా బంధువులు కావచ్చు, రక్త సంబంధులైనా కావచ్చు, అదే మార్గంలో నడవాలని దేవుని సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రజెంట్ ఆయన పరదేశంలో ఉన్నాడు. పరదేశంలో యేసయ్య ముఖాన్ని చూస్తూ దేవదూతలతో కూడా కలిసి ప్రభువును ఆరాధించగలిగిన గొప్ప భాగ్యము కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మా పూర్వీకుల నుండి నేటి వరకు మా కుటుంబంలో ఎంతమంది కవులు, గాయకులు, కళాకారులు ఉన్నారో మాకు తెలియదు, కానీ ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయిన దేవాది దేవునితో క్రమం తప్పకుండా రోజుకు 4 నుండి 7 గంటలు మోకాళ్ళపై దేవునితో సంభాషించే ఒక వ్యక్తి ఉన్నారు. సమయం ఏదైనా, స్థలం ఏదైనా వాటితో నిమిత్తం లేకుండా ప్రార్థించగలిగే ఆ వ్యక్తి విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రాజపాత్రునిపాలెం గ్రామ వాస్తవ్యులైన కాకర పైడయ్య, కాకర ఎర్రమ్మ దంపతులకు జన్మించిన తృతీయ సంతానం కాకర ఆనందరావు గారు. మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి 3 సంవత్సరాల ముందు అనగా 1944వ సంవత్సరంలో జన్మించిన కాకర ఆనందరావు గారు నాటి దినాలలో SSLC అనగా ఇంటర్మీడియట్ చదవడం అంటే కుటుంబంలో కాస్త విద్యావంతుడనే చెప్పాలి. చదువులో తనకున్న జ్ఞానంతో విశాఖపట్నం నేవల్ డాక్యార్డ్లో ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నప్పటికీ
ఏనాడు తనలో నేను ప్రభుత్వ ఉద్యోగిని కదా అనే గర్వం పడచూపలేదు. తాను చేరడమే కాక అనేక మందిని తనతో పాటు ప్రభుత్వ ఉద్యోగంలో చేర్పించాలనే తన ప్రయత్నాలు కొందరి విషయంలో సాకారమయ్యాయి. ఉద్యోగంలో తాను పదవీ విరమణ పొందినా నిత్యం చేసే పనులలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించక మరణించేంత వరకు విసుగు విరామం లేకుండా పనిచేశారు. తన చిన్నతనంలోనే సిలువను గోడకు వేలాడదీసి సుదూర భవిష్యత్తులో చేయబోయే సుదీర్ఘ ప్రార్థనలకు తొలి అడుగులాగా ఆ సిలువకు ప్రార్థన చేస్తుండగా ఒకసారి ఆ సిలువ పడిపోతూ క్రింద ఉన్న మరో మేకుకు తగులుకొని అక్కడే వేలాడుతూ పూర్తిగా కింద పడకపోవడం చూసి నిశ్చయముగా ఇది దేవుని మహిమే అని తన హృదయంలో తలపోసి నాటి నుండి తన మనస్సులో పడిన విశ్వాసపు బీజం అంతకంతకు ఫలభరితమై నేడు మహావృక్షమై నిలవడమే కాదు, గంటల తరబడి దేవుని వాక్యపు ముఖదర్శనం చేసుకునేంత విశ్వాసాన్ని ప్రోధి చేసింది. కుటుంబంలో క్రైస్తవ విశ్వాసానికి మొదటి పునాది పడింది మా పెదనాన్నగారు కాకర ఆనందరావు గారిలోనే. తదుపరి తన తుది శ్వాస వరకు తనతో ఎక్కువగా ప్రయాణం చేసిన మా చిన్నాన్న కాకర జకరియా గారి ద్వారా పాపక్షమాపణ, మారు మనస్సు, రక్షణ వంటి ప్రధానమైన క్రైస్తవ మౌలిక సిద్ధాంతాలు కలిగిన సహవాసంలోనికి కుటుంబం అంతా రావడం జరిగింది. ఒకరేమో నారు పోశారు, మరొకరేమో నీరు పోశారు అన్నట్లుగా ఇరువురు కాకర ఆనందరావు గారు మరియు కాకర జకరియా గారు కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరమైన వారు. మా పెదనాన్నగారు అనగా కాకర ఆనందరావు గారి ముఖంలో చిరునవ్వు, ప్రేమ, ఆప్యాయతలు తన పెదవుల నుండి మాటలుగా రావడానికి ముందే హావభావాల రూపంలో వచ్చి పలకరిస్తాయి. మా పెదనాన్నగారిలో మా కుటుంబ సభ్యుల జనన, మరణాలు మరియు వివాహ తేదీలు నమోదు చేసే రిజిస్ట్రార్ కనిపిస్తారు. ముఖ్య సందర్భాలలో ఆయన సంతకం యొక్క విలువ ఆయా శుభకార్యాలలో వివాహ ధృవీకరణ పత్రాలను అడిగితే చెబుతాయి. ఆయన సేవకుడు కాదు కానీ సేవకుని కంటే ఎక్కువ ప్రార్థించగలరు. అనేక మంది సేవకుల కంటే ఎక్కువ బోధించగలరు. ఆయన బోధలో ఎక్కువగా పాపక్షమాపణ, మారు మనస్సు, రక్షణ, తీర్పును గూర్చే ఉంటాయి. పాపాన్ని ఖండించే విషయంలో ఒకంత ముందు వరుసలోనే ఉంటారు. ఆయన డాక్టర్ కాదు కానీ ఆరోగ్య సూత్రాలు పాటిస్తారు, ఇతరులకు సూచిస్తారు, అవసరాన్ని బట్టి ఆరోగ్యాన్ని కాపాడుకునే మందులు, పదార్థాలు ఇచ్చి సహకరిస్తారు. ఆయన రాజకీయ నాయకుడు కాదు కానీ తాను నమ్మిన సిద్ధాంతం కొరకు తాను సమర్థించే నాయకుని గాని పార్టీని గాని ఎవరైనా ఏమైనా అన్నారంటే తన ఇంటిని అసెంబ్లీగా చేసుకుని అవతల వారిని ప్రతిపక్షంలో ఏకి పారేస్తారు. ఆయన వాగ్దాటికి, ఆయన పరుషానికి కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళే అసెంబ్లీ స్పీకర్ అవతారం ఎత్తి అదుపు చేయాల్సి ఉంటుంది. అలాగని అన్యాయపు మాటలు ఉండవు, అసభ్య పదజాలం ఉండదు, కొన్ని పరుష పదాలైతే ఉంటాయి. తాను లాయర్ కాదు కానీ తాను నమ్మిన క్రీస్తు సిద్ధాంతం కొరకు, తాను నేర్చుకున్న బోధ కొరకు అసత్యాన్ని, పాపాన్ని ఖండించే విషయాల్లో ఎంతవరకైనా వాదిస్తారు. తాను మహిమలో చేర్చబడే నాటికి తన వయసు 82 సంవత్సరాలు అయినా తన ఇంటికి వచ్చిన అతిథులకు మర్యాదలు చేయడంలో తాను ఒక సర్వెంట్గా మారిపోతారు. వయసుతో నిమిత్తం లేకుండా ఎలాంటి వారికైనా సేవ చేస్తారు. తాను వ్యవసాయదారుడు కారు, రైతు కూడా కాదు కానీ ఉన్నపాటి కొద్ది భూమిలో అడుగు పెట్టారంటే అంకెలకు పని చెప్తారు. తోటలోని చెట్లెన్ని, కాసే కాయలెన్ని అని ఒక స్వచ్ఛమైన రైతులా లెక్క కడతారు తప్ప అది పంచుకునే సమయంలో కాస్త ఉదారంగానే వ్యవహరిస్తారు. తన ఉద్యోగ పదవీ విరమణ తనలో ఉన్న బైబిల్ విద్యార్థిని వెలికి తీసింది. రేస్ ఆఫ్ గ్రేస్ బైబిల్ స్కూల్లో నెల రోజుల పాటు హాస్టల్ విద్యార్థిగా ఉంటూ అనేకమైన సంగతులు నేర్చుకొని నేను నిత్య విద్యార్థిని అన్నట్లు ఎవరు ప్రసంగం చేసినా చేతిలో బైబిల్తో పాటు కొన్ని కాగితాలు, కలము తప్పకుండా ఉంటాయి. రేస్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీలో వైస్ ప్రెసిడెంట్గా ఉండి బైబిల్ ట్రైనింగ్ సర్టిఫికెట్స్ పై సంతకాలు చేశారు. ఒక విద్యార్థిగా సర్టిఫికెట్ అందుకున్నారు. ఇది ఆయనలోని తగ్గింపునకు ఒక మచ్చు తునక. సినిమా రంగంలో ఒక నటునిగా అడుగు పెట్టాలనుకున్నారు కానీ క్రీస్తు కొరకు క్రైస్తవ సైన్యంలో ఒక భటునిగా తన ఆత్మీయ యాత్రను ప్రారంభించి ఎందరికో సాధ్యం కాని ఒక ప్రార్థనా వీరునిగా తన పరుగు తుదముట్టించారు. ఆయనలో కనిపించని హాస్య చతురత ఉంది. తాను చేసేది హాస్యమని అవతల వారికి అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది. ఈలోపు అందరి ముఖాలు ఆనందంతో వెలుగుతాయి. హాస్యపు జల్లుల ప్రవాహాలు పరవలు తొక్కుతాయి.
నేను ఎంత నేర్చుకున్నాను అనేది కాదు, నేను ఇంకా నేర్చుకోవాలనేదే ఆయన తపన. అందుకేనేమో తానెప్పుడు నిరంతర విద్యార్థుల బైబిల్ పెన్ పేపర్తో కనబడతారు. ఆయన చూసేది ప్రసంగించేవారు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళని కాదు, వారు చెబుతున్నది సజీవుడైన నా దేవుని వాక్యం అనేదే. అందుకే తగ్గింపుకు నిలువెత్తు నిదర్శనం మా పెదనాన్న కాకర ఆనందరావు గారు. స్థలం మారితే మనం మారుతాం, కొన్ని అలవాట్లు మార్చుకుంటాం, కానీ స్థలం మారినా తన హృదయంలో దేవునికున్న స్థానం మారదని, తాను ఎక్కడికి వెళ్ళినా దేవునితో ప్రార్థన మరియు వాక్య ధ్యాన సహవాసాన్ని మానని వీడని వ్యక్తి నేటి తరానికి ఎందరికో ఆదర్శప్రాయులు మా పెదనాన్న కాకర ఆనందరావు గారు. ఈ భూమితో, ఈ మట్టి మనుషులతో గత 82 సంవత్సరాల అనుబంధం ఆకస్మాత్తుగా 2026 జనవరి 10వ తేదీన తెగిపోయింది. దేవుని పిలుపుతో పరదైసుకేగిన ఆయన ఆత్మ మరియు ప్రాణం క్రొత్త బంధాలతో నిత్య విశ్రాంతిలో సమాధానకరమైన స్థితిలో అలసి సొలసిన స్థితి నుండి సేదతీరుతుండగా క్రీస్తు న్యాయపీఠం అనే దేవుని తీర్పు తర్వాత ఆయనను నిశ్చయముగా కలుసుకుంటామనే దృఢ విశ్వాసంతో, నిశ్చయముతో దేవుని వాక్యం ద్వారా ఆదరణ పొందిన మేము ఆయన వదిలి వెళ్ళిన ఆదర్శాలను ఒకరితో ఒకరు పంచుకుంటూ ఆయన అడుగుజాడల్లో కొంతవరకైనా నడుచుట ఆశీర్వాదకరమని ఆ మధుర జ్ఞాపకాలను తలపోసుకొనుచు ఇట్లు పాస్టర్ జోసెఫ్, రేస్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్. మీ 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పాలని కోరుకుంటా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. మరణము అనే మాటకు వేరు చేయబడుట అని అర్థం. సపరేషన్ అనగా వేరు చేయబడుట. 3 రకాల మరణాలు మనం గమనించగలుగుతాం. బైబిల్ 2 మరణాలు అనేది స్పష్టంగా తెలియజేసింది. ఆ 2 మరణాలలో నుండే మరొకటి కూడా తీసుకొని ఒక మీ వెసులుబాటు కొరకు మీకు అర్థం అవ్వడం కోసం 3 మరణాలు మీకు పరిచయం చేయాలని ఇష్టపడుతున్నాను. పరిచయం చేయడం అంటే చంపేయడం కాదు, కేవలం తెలియజేయడం మాత్రమే. ఏమిటా 3 మరణాలు? 1 ఆత్మీయ మరణము, 2 శారీరక మరణము, 3 నిత్య మరణము. ఆత్మీయ మరణం అంటే మానవ ఆత్మ నుండి దేవుని ఆత్మ వేరు చేయబడుట. అంటే మన లోపల నుండి దేవుని ఆత్మ బయటికి వెళ్ళిపోతే, ఎవరైనా భయంకరమైన పాపంలో పడిపోయి ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేసినా, ఎన్నిసార్లు తన మెల్లనైన స్వరాన్ని వినిపించినా పట్టి పట్టనట్టుగా, తెలిసి తెలియనట్టుగా, విననట్టుగా వారి జీవితంలో పాపాన్ని కంటిన్యూ చేస్తూ ఒక దేవుని బిడ్డయుండి, ఒక దేవుని నమ్ముకున్న విశ్వాసయుండి దేవుని నామానికి అవమానం తెస్తూ భయంకరమైన పాపంలో పడిపోయి వారి యొక్క ప్రవర్తన ద్వారా, వారి యొక్క చెడు సాక్ష్యము ద్వారా అనేక మందిని ఆటంకపరిచి దేవుని రాజ్యానికి రాకుండా చేయగలిగే వారు ఎవరైనా ఉంటే, అలాంటి వారితో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పి 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 ఖండించి గద్దించి చివరికి వారి ఆత్మ నుండి బయటికి వెళ్ళిపోతారు. దీనినే ఆత్మీయ మరణము అంటారు. ఇక 2వది శారీరక మరణం. శారీరక మరణం అంటే మనము 3 భాగాలు కలిగిన వారము: శరీరము, ప్రాణము, ఆత్మ. ఈ 3 భాగాలలో శరీరము భూమి మీద ఉండగానే ప్రాణము, ఆత్మ వేరు చేయబడుట. అంటే నేను మొదలే చెప్పిన మరణం అంటే వేరు చేయబడుట. ఈ శరీరం ఇక్కడే ఉంది, కానీ ప్రాణము, ఆత్మ 2 ముడి వేసుకొని 2 వెళ్ళిపోయాయి. దీనిని శారీరక మరణము అంటారు. మా పెదనాన్నగారి విషయంలో అదే జరిగింది. ఆయన శారీరకంగా మరణించారు, ఆయన ఆత్మ ప్రాణము ఒక స్థలానికి వెళ్ళిపోయాయి. ఇక 3వది నిత్య మరణము. అంటే శాశ్వత కాలము మన ప్రాణము, శరీరము, ఆత్మ దేవుని నుండి వేరు చేయబడి నిత్య నరకానికి వెళ్ళిపోతే దానిని నిత్య మరణము అంటారు. ఇప్పుడు దయచేసి గమనించండి. 1 ఆత్మీయ మరణము, 2 శారీరక మరణము, 3 నిత్య మరణము. సరే, మరి మా పెదనాన్నగారి యొక్క ఆత్మ, ప్రాణము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాయి? మరణించిన తర్వాత 2 స్థలాలు ఉన్నాయి. 1 పరదైసు, 2 పాతాళము. ప్రభువునందుండి భక్తి జీవితాన్ని కాపాడుకొని సాక్ష్యాన్ని కాపాడుకుంటే అలాంటి వారి యొక్క ఆత్మ, ప్రాణము పరదైసుకు వెళతాయి. దీనినే అబ్రహాము రొమ్ము అంటారు. ఈ అబ్రహాము రొమ్ము అనగా పరదైసుకు మా పెదనాన్నగారి యొక్క ఆత్మ, ప్రాణం వెళ్ళాయి. ఆత్మ, ప్రాణము ప్రయాణము చేసే స్థలాలలో
మొట్టమొదటిగా వెళ్ళేది ఎక్కడికంటే పరదైసుకు. ఇక రెండో విషయం ఆలోచిస్తే మరి ఇదంతా కూడా చాలా మరి రెండవ రాకడకు సంబంధించిన విషయాలు చాలా ఉన్నాయి. సాధారణంగా ప్రభు అయినటువంటి యేసు యొక్క రెండవ రాకడ గురించి 3 రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఒకటేమో దేవుని సంఘము శ్రమలకు ముందే ఎత్తబడుతుంది. అంటే ఈ భూమి మీద 7 సంవత్సరాల శ్రమలు వస్తాయి. ఆ శ్రమల సంఘం చూడదు, సంఘాన్ని శ్రమల్లో దేవుడు ఉంచడు, శ్రమలకు ముందే సంఘం అంతా ఎత్తబడుతుంది అని నమ్మేది అది ఒక విధానం. రెండవది ఏంటంటే శ్రమల మధ్యలో సంఘం ఎత్తబడుతుంది. అంటే 7 సంవత్సరాల భూమి మీద శ్రమలు ఉంటాయి. ఆ 7 సంవత్సరాల శ్రమల మధ్యలో 3.5 సంవత్సరాల తర్వాత సంఘం ఎత్తబడుతుంది అనేది రెండో విషయం. మూడోది ఏంటంటే శ్రమల కాలం అయిపోయిన తర్వాత 7 సంవత్సరాల శ్రమలు అయిపోయిన తర్వాత సంఘం ఎత్తబడుతుంది అనేది మూడో విషయం. సరే, ఇప్పుడు సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది అనేది ఒకసారి కాస్త పక్కన పెడితే, మన పెంతెకోస్తులో మెజారిటీ దైవ భక్తులు, పెద్ద పెద్ద వ్యాఖ్యానకర్తలు, పెద్ద పెద్ద ప్రసంగికులు సంఘం అనేది శ్రమలలో ఉండదు అనే నేర్పించారు. శ్రమలలో సంఘం ఉండదు, శ్రమలకు ముందే సంఘం ఎత్తబడుతుంది అని నేర్పించారు. ఇందులో వారు తెలియజేసే విషయాలు నేను మీకు తెలియజేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, సంఘము శ్రమలకు ముందే ఎత్తబడినట్లయితే దాని పరంపర ఎలా ఉంటుంది, దాని వరుస ఎలా ఉంటుందని ఆలోచిస్తే, ఇప్పుడు ఇది మొదటిది. మొట్టమొదటి ప్రాణము ఆత్మ పరదైసుకు వెళ్ళాయి, ఇది నెంబర్ 1 ప్లేస్. ఇక రెండవది, యేసు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు యేసు ప్రభువారిని కలుసుకోవడానికి వెళుతాయి. ఏంటి కలుసుకోవడానికి వెళ్తాయనంటే, ఏదైతే పరదైసులో ఆల్రెడీ చనిపోయిన నీతిమంతుల యొక్క ఆత్మ ప్రాణం ఉన్నాయి కదా, ఆ నీతిమంతుల యొక్క ఆత్మ ప్రాణం పరదైసులో ఉన్నాయి. అవి నేరుగా వచ్చి ఎక్కడైతే చనిపోయారో ఆ మట్టిని ఎప్పుడైతే తాకుతాయో వెంటనే ఆ సమాధిలో ఉన్నటువంటి డెడ్ బాడీ ఏదైతే మట్టిలో కలిసిపోయిందో ఆ ఆత్మ ప్రాణము వచ్చి ప్రభు అయినటువంటి యేసు యొక్క రాకడలో ఎప్పుడైతే ప్రభు వస్తారో వెంటనే ఈ ప్రాణము ఆత్మ వచ్చి ఎక్కడైతే వారిని పాతి పెట్టారో దాన్ని ఎప్పుడైతే టచ్ అవుతాయో వెంటనే మహిమ శరీరాన్ని ధరించుకొని వారు మధ్యాకాశానికి ఎగురుతారు. దీనినే సంఘము ఎత్తబడుట. అంటే ప్రభువునందుండి మృతులైన వారు మొదట లేస్తారు, ఆ తరువాత సజీవులమై నిలిచి ఉండే మనము ఆకాశ మండలంలో ప్రభువుని ఎదుర్కోవడానికి వెళతామని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇది ఇలాగున ఆత్మ ప్రాణము ఈ రెండు కూడా టచ్ అయిన తర్వాత అది మహిమ దేహాన్ని ధరించుకొని మధ్యాకాశానికి వెళ్ళడం జరుగుతుంది. ఇది రెండవది, ఆత్మ ప్రాణం ప్రయాణించే రెండవ స్థలం. ఆ తర్వాత అంటే అకార్డింగ్ టు ఆ టీచింగ్ ప్రకారం చెప్తున్నా, మూడోది ఏంటంటే వారికి 7 సంవత్సరాలు విందు జరుగుతుంది. వారికి 7 సంవత్సరాలు విందు జరుగుతుంది. దీనికి చెప్పాలంటే చాలా వివరాలు ఉన్నాయి. మరి ఇశ్రాయేలీయుల యొక్క పెళ్లి, వాళ్ళ పెళ్లి ఉండే విధానం, స్నేహితుడు తన యొక్క అంటే వరుడు ఆ స్నేహితులతో కలిసి ఆ వధువును ఎదుర్కొనే విధానం, ఇవన్నీ చాలా ఉన్నాయి. అయితే మొదటేమో పరదైస్కి వెళ్ళాయి, ఆ తర్వాత ఏమో మహిమ శరీరాన్ని ధరించుకుని మధ్యాకాశానికి, ఆ తర్వాత 7 సంవత్సరాలు విందు జరుగుతుంది. ఆ 7 సంవత్సరాలు విందు అయిపోయిన తర్వాత అప్పుడు భూమి మీద 1000 ఏండ్ల రాజ్యము ప్రారంభమవుతుంది. అప్పుడు వీళ్ళందరూ మహిమ దేహాలు ధరించుకున్న వీళ్ళందరూ కూడా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుడు కొంతమంది కొన్ని పట్టణాలు అప్పగిస్తాడు, కొంతమందిని కొన్ని పట్టణాలకు అధికారులుగా చేస్తాడు. ఆ విషయాన్ని కూడా యేసు ప్రభువారి యొక్క ఉపమానంలో మనం గమనించగలుగుతాం. ఇది మొదటేమో పరదైసు, ఆ తర్వాత ఏమో మధ్యాకాశంలో ఎదుర్కోవడం, ఆ తర్వాత ఏమో 7 సంవత్సరాల విందు, ఆ తర్వాత 1000 ఏళ్ళు భూమి మీదకి రావడం, ఇక్కడే పరిపాలన చేయడం. యేసు ప్రభువారి కొరకు అవమానపరచబడిన, నిందించబడిన, హింసించబడిన, భయంకరమైనటువంటి శ్రమలను అనుభవించిన అటువంటి వారికి యేసు ప్రభువారు ఒకసారి మాట్లాడుతున్నారు, నా కొరకు ఆయన 100 రెట్లు మరలా తిరిగి ఆయన కొరకు ఎవరైనా శ్రమ పొందినా పోగొట్టుకున్నా దాన్ని మరలా 100 రెట్లు ఇస్తానన్నాడు. ఎక్కడ? ఈ భూమి మీద యెరూషలేమును కేంద్రముగా చేసుకొని ప్రభు పరిపాలన చేసే కాలంలో మరి విశ్వాసులైనటువంటి వారికి ఆయన ఆ విధమైనటువంటి 100 రెట్లు ఆ ప్రతిఫలాన్ని ఇవ్వడం అనేది మనం గమనించగలుగుతాం. ఆ తరువాత మీ అందరికీ తెలుసు పునరుత్థానము అనే దాని గురించి
తీర్పు గురించి మీకు తెలుసు. పునరుత్థానం అనేది మొదటి పునరుత్థానం, రెండో పునరుత్థానం, తీర్పు అంటే క్రీస్తు న్యాయపీఠము, ధవలమైన మహాసింహాసన తీర్పు. ఇదంతా జరిగిన తర్వాత అప్పుడు మనం చిట్ట చివరిగా పరలోక రాజ్యానికి వెళతాం. అక్కడ ప్రభువుతో యుగ యుగాలు ఉంటాం. ఇది ఒక విధానం. ఒక అంటే క్రైస్తవ సమాజంలో రాకడకు ముందే సంఘం ఎత్తబడుతుందని నమ్మే వారి యొక్క విధానంలో ఈ లైన్ ఉంటుందనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా చివరి మాటలు. దేవుని బిడ్డలారా, ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు, కానీ పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశిస్తాడు. దెన్ వీ హ్యావ్ టు నో ద విల్ ఆఫ్ గాడ్. అప్పుడు మనం దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. ఎందుకంటే బైబిలే చాలా క్లారిటీగా చెప్పింది. ప్రభువా ప్రభువా అని పిలిస్తే పరలోకం రాదు. పరలోకంలో ఉన్న తండ్రికి మన పట్ల ఒక చిత్తం ఉన్నది. పరలోకంలో ఉన్న తండ్రి చిత్తమును చేయువాడే, జరిగించువాడే పరలోక రాజ్యానికి వెళతాడు. మరి ఆ చిత్తం ఏంటో తెలుసుకోకపోతే మనం ఎలా పరలోక రాజ్యానికి వెళతాం? అందుకనే దేవుని సంఘాలు, సేవకులు, మందిరాలు, పరిస్థితులన్నీ ఉన్నాయి. దేవుని చిత్తాన్ని అనుసరించి నడవండి. పరలోకంలో మనకు యుగ యుగాలు గొప్ప మహిమకరమైన జీవితం ఉంటుంది. మా పెదనాన్నగారి గురించి ఆల్రెడీ నేను చెప్పగానే చాలా విషయాలు చెప్పాను. మంచి ప్రార్థనా పరులు ఆయన. సాధారణంగా ఇందాక తమ్ముడు చెప్పారు కదా, చనిపోయిన తర్వాత చాలామంది కోసం చెడ్డవాళ్ళైనా 4 మంచి విషయాలు పోగు చేసి చెప్పే ప్రయత్నమే చేస్తారు. అది సహజంగా అది జరిగే విషయమే. మామూలుగా ఎవరైనా చెడ్డవాళ్ళు చనిపోయిన వాళ్ళ గురించి అందులో ఏవైనా మంచి విషయాలు ఉంటే ఆ మంచిని మాట్లాడుకుంటాం. కానీ మా పెదనాన్నగారు చనిపోయిన తర్వాత కాదు, బ్రతికున్న కాలంలో కూడా మంచివాడనే మాట్లాడాం. ఎందుకంటే ఆయనలో మంచితనం ఉంది, ఆయనలో ప్రార్థనా జీవితం ఉంది, ఆయనలో తగ్గింపు ఉంది, ఆయనలో ఒక మాదిరికరమైన జీవితం ఉంది. ఆయన చనిపోక ముందు కూడా ఆయన గురించి మంచే చెప్పాం. అటువంటి మంచి వ్యక్తిని మనం కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు నడుద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. దేవుని స్తోత్రం. మీకు వందనాలండి. మేము అన్నదమ్ములు 4 అక్క తర్వాత 4 అన్నదమ్ములు. 4 అన్నదమ్ముల్లో ఎప్పుడు కూడా ఐక్యతో ప్రేమతో మేము ఎప్పుడు కూడా దేవుని కృపను పెట్టి మేము దేవుని అలాగే జీవించుకొచ్చాము. మా బిడ్డలు కూడా అలాగే ఇప్పటికి ఐక్యత కలిగి ఉన్నారు. దేవుని స్తోత్రం. అయితే ఈ అన్నయ్య గారు 2 అన్నయ్య, పెద్ద అన్నయ్య గారు చనిపోయారు. 3 అన్నయ్య గారు మా జోసఫ్ నాన్నగారు, ఆయన 3 అన్నయ్య గారు, ఆయన చనిపోయారు. ఈయన 2 అన్నయ్య గారు. మేము 4 అన్నదమ్ములు. లాస్ట్ నేనే చిన్నవాడిని. కాబట్టి ఎంతో భయము భక్తి కలిగి దేవుని ఎప్పుడు కూడా ప్రేమ కలిగి భక్తి కలిగి ఏ సమయమైనా ఏ శ్రమైనా డ్యూటీ నుంచి ఇలా రాగానే మోకరించి తండ్రి ఇలా కృపాక్షేమంతో తోడుకొని వచ్చాను మోకరించి ప్రార్థన చేసిన తర్వాతే అప్పుడు ఆయన తన అక్కర్లన్నీ తీర్చుకునేవారు. ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రయాణంలోనైనా దేవుణ్ణి స్తుతించుకుంటా ఎక్కడికి వెళ్ళేవారు కారు. దిగినప్పుడైనా ప్రయాణం చేసినప్పుడైనా ఆ చేరుకలోనైనా దేవుని ఎప్పుడు మహింపరుస్తూ భయభక్తులు కలిగి జీవించుకొచ్చారు. బిడ్డలు కూడా అలాగే నడిపించుకొచ్చారు. కానీ ఆయన డాక్యార్డ్లో పనిచేసి రిటైర్ అయ్యారు. నన్ను కూడా డాక్యార్డ్లో వేయించారు. డాక్యార్డ్లో అన్నయ్య గారి ద్వారా నేను జాబ్లో జాయిన్ అయ్యాను. నేను రిటైర్ అయ్యాను, అన్నయ్య గారు రిటైర్ అయ్యారు. కాబట్టి మేము ఇప్పటికీ 4 అన్నదమ్ముల ఐక్యతో జీవించి దేవుని గొప్ప పెట్టి దేవుల్లో ఐక్యతగా ఉన్నాము. ప్రేమ కలిగి జీవించేంతవరకు మా కుటుంబాలు, మాకు కలిగిన పిల్లలైనా ఇలాగ ఐక్యతో ప్రేమతో ఇప్పటికి దేవుని గుర్తును బట్టి మేము ఒకే రీతిగా ఒకే రక్తంలో కడగబడిన బిడ్డలుగా దేవుని నామాన్ని మహింపరిచే బిడ్డలుగా ఇంతవరకు దేవుడు మమ్ము అలా తోడుకొని వచ్చారు. అన్నయ్య గారు అయితే మహా ఓర్పు దీర్ఘశాంతకాలు. పిల్లవాళ్ళు పెంకుతనం చేసిన ఇంకా నేనైనా కొద్దిగా కోపించి వారిని దెబ్బలంటే చిన్నపిల్లల వాళ్ళకి తెలియదుగా ఊరుకొని వాదార్చేవారు. చాలా శాంతి, చాలా నెమ్మది ఈయన. కాబట్టి దేవుల్లో ఇలాగ మంచిగా మరణించారంటే దేవుని స్తోత్రం. 82 సంవత్సరాలు దేవుడు ఈ లోకంలో ఉంచారంటే ఆ దేవుని కృపే. అనేకులు ఆశపడినా సరే భూమి మీద ఉండలేరు. కానీ దేవుని అన్ని భయభక్తులు కలిగి ఇప్పటికీ కూడా బిడ్డలు కూడా కుటుంబాలు కూడా అలా నడిపిస్తూ అలాగ దేవుల్లో జీవించి దేవుల్లో మరణించడం చాలా దేవునికి వందనాలు. ఆ తండ్రికే మహిమాగంధ ప్రభావం కలును గాక. కాబట్టి మనమందరం కూడా ఈ భూమి మీద ఎప్పుడైతే కానీ దేవుని సన్నిధికి చేరవలసిన వారిమే దేవుని బిడ్డలు. కానీ దేవుని అందు భయభక్తులు కలిగి జీవించడంలో మంచి భయం కలిగి జీవించేవారు. ఇప్పుడు ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినా దేవుని మహింపరచుకుంటా దేవుని స్తుతించుకుంటా
అక్కడికి బయలుదేరేవారు కాదు. ఆ కార్యక్రమాలంటే మళ్ళీ ఇంటికి చేరేటప్పుడు కూడా దేవుని కృపాక్షేమంతో తోడుకొని వచ్చేవారు. దేవుని వల్ల కృతజ్ఞతాస్తులు సమర్పించేవారు. అట్టి భయభక్తులు కలిగి జీవించిన అన్నయ్య గారు. మేము నలుగురు అన్నదమ్ములు చెప్పాం కనుక పెద్ద అన్నయ్య తర్వాత 2 అన్నయ్య 3 అన్నయ్య మా జోసఫ్ నాన్నగారు, నేను 4వ వాడినండి. ఇంతవరకు ఐక్యతగా దేవుడు మమ్మల్ని నడిపించుకొచ్చారు. మా బిడ్డలు కూడా ఇప్పటికీ కూడా అలాగ ఐక్యతే దేవుడు జీవింపు చేసుకొచ్చారు. మేమందరం కూడా అలాగే నడుచుకున్నాం. దేవుని స్తోత్రములు. స్తోత్రం ప్రభా. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభా, మీకే మహిమ కలుగును గాక. తండ్రి, మా ప్రియ ప్రాణాలు గారు తీసుకున్నారు ప్రభు, మీ దగ్గరికి వచ్చి ఉన్నారు దేవా. మీరు పిలవకపోతే ఎవ్వరూ రాలేదు. ఈ దినం నాయన మీ సన్నిధిలో మా పెదనాన్న గారు మీ దగ్గర ఉన్నారంటే మీరు ఇచ్చిన కృప తండ్రి. మాకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ మీరే యేసయ్య. ఈ దినమున నీ సన్నిధిలో అంతగా ప్రార్థన చేసి దినదినము నీతోనే ఉండి ప్రభా, ఎంతగానో మీతోనే స్నేహం చేశారు. అది 4 గంటల వరకు మీతోనే స్నేహం చేశారు. మీరే తనతో స్నేహితుడిగా ఉండి మీరు పిలుచుకున్నారు ప్రభా. మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇది కేవలం నిద్ర మాత్రమే తండ్రి. ఒక్కరోజు మరలా మిమ్మల్ని అందరం కూడా కలుసుకోబోతున్నాం. మీకే మహిమ కలుగుతుంది, మీకే మహిమ చెల్లిస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరు, ఇప్పుడు వస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నడిపించండి. ప్రతి ఒక్కరు నెమ్మది సమాధానం అనుగ్రహించండి. దేవునికి మహిమ కలిగిన కాక. నేను కాకరవారి వంశానికి మొదట అల్లుడిను. మా మామగారులు 4 అయితే నేను పెళ్లి చేసుకుంటున్నపే మా మామయ్య గారు నిద్రించారు. నేను పెళ్లి చేసుకున్న తర్వాత 6 నెలల్లో మా అత్తయ్య గారు నిద్రించారు. ఇక మిగిలిన 3 మామయ్యలు 3 అత్తలు. మా మామయ్య గారు వెళ్ళినప్పుడు లేక మా అత్తయ్య గారు వెళ్ళినప్పుడు మా అల్లుడు వచ్చాడు పదవి తప్ప మా తమ్ముడు వచ్చాడు. ఎప్పుడు కూడా మా 3 మామయ్యలు కానీ మా అత్తయ్యలు కానీ ఏనాడు ఒక పదము ఈనాటి వరకు నేను వినలేదు. సరోజిని అల్లుడిచ్చాడు త్వరగా ఆ లోపల గదిలో ఉంటే మామయ్య గారు పిలిచేవారు. అత్తయ్య గారు వచ్చినారంటే బాబు వచ్చారంటే కూర్చొని వెంటనే కావాల్సి వెళ్ళి సర్దుకోవచ్చు. నాటికి నేటి వరకు ఆయన ప్రేమని పొందిన వాడు నేను. అలా పెద్ద మామయ్య గారు కూడా మమ్మల్ని సంరక్షించడంలో ప్రేమించట్లు కూడా మా పెద్ద అత్తయ్య గారు కూడా అలాగే ఉన్నారు. తీవేళంటున్నాను. మా మామయ్య చక్రీ మామయ్య గారు, మా అత్తయ్య చిన్నమల అత్తయ్య, మా మామయ్య మా అత్తయ్య అన్న పదం తప్ప మా చిన్నమామయ్య గారని మా చిన్నత్తలని కానీ ఆ మాట అనడానికి అవకాశం నాకు ఎప్పుడు వాళ్ళు ఇవ్వలేదండి. మా అల్లుడు ఎప్పుడిల్లా కొత్త అల్లుడిని వాళ్ళకి ఎంతగా ప్రేమించిన ప్రేమని ఏ వేళ కోల్పోయినట్టు బాధపడుతున్నాను. కాదు చెప్పమంటారా, ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాను. ఇంకా నేను కానీ మామయ్య గారు
చంటి పిల్లవాడిగా అన్నిట్లో ముందుండేది. ఏ వ్యాధి లేదు, బీపీ లేదు, షుగర్ లేదు. తెల్లవారు లేచి రాత్రి పండుకున్న వరకు కంటిన్యూ ప్రేయరే, ప్రార్థనే. అటువంటి దేవుని యొక్క వాక్యము ద్వారా మలచబడి మార్చబడి దేవుని ప్రేమ ద్వారా జీవించినట్టు కుటుంబం అండి. మరి ఆనంద్ అంకుల్ గారు మరి నేను సేవకు వస్తున్నానని చెప్పినప్పుడు నన్ను ఎంతో ప్రోత్సహించారు. మరి ఒక మాటలో చెప్పాలంటే ఆనంద్ అంకుల్ గారు భూమి మీద తక్కువ మంది ఉంటారు ప్రార్థనా పరులు. అలాంటి ప్రార్థనా పరుల్లో మరి ఆనందరావు గారు ఒకరు. మరి నిత్యము ప్రార్థన చేయడంలో, దేవునితో పోరాటంలో ఒక మంచి ప్రార్థనా పరులను చెప్పగలము. మరి అలాంటి వారి రోజు దేవుని సన్నిధి పిలవబడి సంతోషం. చేరవచ్చినటువంటి బంధువులకి, అలాగనే కుటుంబ సభ్యులకి, విశ్వాసులకి ప్రభు పేరిట వందనాలు. మరి మామయ్య గారి కోసం ఎంతమంది చెప్పినా ఒకటే మాట చెప్తారు. మామయ్య గారి కోసం ఆయన చెప్పాలన్నా చాలా తక్కువ. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక కోళ్ళగా ఈ గ్రామంలో అడుగుపెట్టినప్పుడు మామయ్య గారితో ఎప్పుడూ నేను కలిసిన, ఎప్పుడు నాతో మాట్లాడినా నా కొడుకుకి సరిపోయే భార్య దొరికేవమ్మా అని ఎప్పుడు చాలా ప్రేమగా, ఒక కుమార్తెగా, నువ్వు నా కూతురివి, నా కూతురివమ్మా, నువ్వు నా కూతురివి అని మాట్లాడుతూ ఉండేవారు. ఎంతో ప్రేమ. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైంది అని బైబిల్లో రాయబడినమాట. నిజంగా మామయ్య గారు చాలా భయభక్తులు కలిగిన వ్యక్తి. మేమందరం కలిసినప్పుడు హడావిడిగా అందరూ ఉన్నా సరే ఎప్పుడు ఈ బైబిల్ చేతి పట్టుకునే ఉండేవారు. ఒక మూలకి వెళ్ళిపోయి వాక్యం చదువుకునేవారు, మోకరించి ప్రార్థన చేసుకునేవారు. నేను మా పిల్లలు చూపించేదాన్ని, చూడండి రా తాతయ్య ఎలా ప్రేయర్ చేసుకుంటున్నారు. మా ప్రిన్సీకి, గ్రేసీకి ఎంతమంది హడావడిగా ఉన్న మామయ్య గారు మాత్రం ఎప్పుడు వాక్యం చదువుకోవడం, ప్రేయర్ చేసుకోవడం. నిజంగా మా కుటుంబానికి గొప్ప మాదిరిని కోల్పోయాం మేము. ఎంతమంది ఉన్నా సరే మా మామయ్య గారు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నేను సాక్ష్యం చెప్పగలను. హృదయంలో ఎటువంటి కల్మషం లేని వ్యక్తి. ఇలాంటి భక్తులు నిజంగా మన మధ్య లేకపోవడం కూడా బాధాకరమే. ఒక కోళ్ళగా నాకు ఎంత బాధ ఉంటే తన భార్యకి, బిడ్డలకి ఇంకెంత వేదన ఉంటుందో. ఏదేమైనా మన నిరీక్షణ లేని వారిగా ఉండకూడదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మామయ్య గారి ఆత్మ పరలోకంలో ఉందని నేను చాలా సంతోషిస్తున్నాను. ఈయన మరణము దేవునికి ఎంతో విలువైనది. కాబట్టి ఈ విలువైన ఆత్మ పరలోకంలోకి వెళ్ళగానే బహుశా అక్కడ దేవదూతలందరూ సంతోషించి ఉండొచ్చు. ఈరోజు నిజంగా మామయ్య గారి యొక్క ప్రవర్తన నేటి తరానికి అనేక మందికి మాదిరికరంగా ఉంది. మేమందరం నేర్చుకోవాల్సిన వారమే ఉన్నాము. నిజంగా మా కుటుంబంలో సేవకులు ఉన్నప్పటికీ, ఎంతమంది ఉన్నా మామయ్య గారి సేవలో లేనప్పటికీ ఒక ప్రత్యేకమైన వ్యక్తి, ఒక ప్రత్యేకమైన ప్రార్థన పనులు, వాక్యం ధ్యానించేవారు. ఎప్పుడు ఫోటోకి రమ్మన్నా సరే వెంటనే బైబిల్ పట్టుకొని వచ్చేవారు. ఏ ఫోటోలో చూసినా బైబిల్తోనే ఉండేవారు, ఈవెన్ ఇంట్లో ఉన్నా సరే. నిజంగా ఇలాంటి వారి యొక్క మా కుటుంబంలో ఉండడం మేము చాలా ధన్యులమే. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించను. ఆనందరావు గారు ప్రభు సంధికి వెళ్ళి ఉన్నారు. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఒక నిరీక్షణ కలిగి ఆయన జీవించారు. దినవృత్తాంతాల గ్రంథం ఒక మాట ఉంటుంది, మా పితరులందరి వల్ల మేము నీ సన్నిధిని అతిథులమును పరదేశంలో ఉన్నాము. మా భూ నివాస కాలం నేడంత అస్థిరము, స్థిరంగా ఉన్నవాడు ఒకడు లేడని ఆయన వాక్యం రాయబడింది. కానీ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మన అందరం కూడా పరదేశులు. అంటే ఈ దేశం మనది కాదు, మన దేశం ఒకటి ఉంది. హెబ్రీ పత్రికలో పౌలు అంటాడు, మనము ఆ దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో అంట అక్కడికి వెళ్ళడానికి వీలు కలుగుతుందంట. ఈ మధ్యకాలంలో ఒక 3-4 సంవత్సరాల క్రితం అమెరికా దేశంలో ఒక ఆయన చనిపోయారు. ఆయన సుమారు 99 సంవత్సరాల
6 నెలలు ఆయన బ్రతికారు. సుమారు ఆ దేశంలో 15 మంది రాష్ట్రపతులకి ఆయన ప్రార్థన చేస్తే ఆ సీట్లో కూర్చొని వారి యొక్క పరిపాలన చేశారు. అలాంటి వ్యక్తి ఆ చివరి దినములో చాలామంది వచ్చి అడిగారంట, బిల్లీ గ్రహం గారు మీరు చనిపోతారు అనుకుంటున్నారు, మరి మీకున్న పరిస్థితి అలా ఉందంటే అప్పుడు బిల్లీ గ్రహం ఒక మాట చెప్పారంట, బిల్లీ గ్రహం చనిపోవట్లేదు కానీ నా అడ్రస్ మారిందని చెప్పారంట. హల్లెలూయా. అంటే ఇంతవరకు నా యొక్క అడ్రస్ ఏంటంటే చార్లెట్ అనే పట్టణం మందు ఉత్తర కొరియా రాష్ట్రంలో ఒక ప్రాంతం ఉన్నాను నేను. ఇప్పుడు నేను చనిపోవట్లేదు, నా అడ్రస్ మారుతుంది. అంటే ఇప్పుడు నా అడ్రస్ ఏంటంటే పరలోకం అని నేను చెప్పాడట. అంటే ఒక నిరీక్షణ ఆ దైవజన జీవితంలో కలిగి ఉన్నాడు. యవన కాలంలోనే ప్రభుని తెలుసుకొని తన జీవితాన్ని ప్రభుకి అర్పించి ఆయన ప్రభునామ మహిమార్థమే జీవించగలిగారు. కనుక ఒక నిరీక్షణ ఆయనకు ఉంది. అలాగే ఆనందరావు గారు కూడా ఒక నిరీక్షణ కలిగి లోకంలో జీవించారు. ఎల్లప్పుడూ చక్కగా ప్రార్థన చేస్తుండేవారు. ఆయనకున్న సమయంలో దేవుడి కొరకు ఆయన జీవిస్తుండేవారు. మరి ఆయన జీవితంలో ఆస్తులు అంతస్తులు సంపాదించకపోవచ్చు కానీ ఆత్మీయ జీవితంలో చక్కగా వారు జీవించగలిగారు. బిడ్డల యొక్క ఆత్మ రక్షణ కొరకు ఆయన ప్రయాసపడ్డారు. ఆయనకున్న సమయాన్ని దేవుని కొరకు వెచ్చించి కొన్ని ఆత్మలు ప్రభుత్వం నడిపించి ఆ యొక్క ప్రయాసాలు పడ్డారు. ఈ లోకంలో మనం దేవుని బిడ్డరా దేవుని సందులో ఉన్నది మన జీవితాల్లో అలాంటి జీవితం మనం జీవించడానికి ఇష్టపడాలి. మీకు ఒక చిన్న మాట ముగిస్తాను. నేను చాలా సంవత్సరాల క్రితం ఒక ఆమెకి 6 నెలల ప్రాయంలో డాక్టర్ల యొక్క తప్పుడు యొక్క ఆ మెడిసిన్ వల్ల కంట్లో వేసిన ఆ మెడిసిన్ పనిచేయకపోవడం వల్ల 6 నెలల ప్రాయంలో ఆమె కళ్ళు పోయాయి. ఆమె కళ్ళు పోయిన తర్వాత సుమారు 92 సంవత్సరాలు బతికిందంట ఆమె. ఆ 92 సంవత్సరాలు కూడా కళ్ళు పోయిన బాధ లేదు, నాకు గుడ్డిదాని అయిపోయిన బాధ లేదు. కానీ ఆ కళ్ళు పోయిన ఆమె 92 సంవత్సరాలు బ్రతికి 7,000 పాటలు రాసిందంట. సినిమా పాటలు కాదు కానీ, వ్యర్థమైన పాటలు కాదు కానీ, జీవితాలు పాడు చేసే పాటలు కాదు కానీ, ప్రజలందరూ పాడుకునే ఒక మంచి పాటలు రాసి ప్రపంచానికి దీవెనకరంగా ఉంది. ఆ 92వ సంవత్సరంలో ఒకరు అడిగారంట ఆమెని, అమ్మ నీ కళ్ళు పోయినందుకు దేవుడి మీద కోపం లేదా? నీ కళ్ళు పోయినందుకు ఆ డాక్టర్ గారు ఇచ్చిన మందు వల్ల ఇబ్బంది పడ్డానికి బాధ లేదంటే ఆమె ఒక మాట చెప్పిందంట, ఇంకా నేను చనిపోయే సమయానికి వస్తున్నాను, ఎంతవరకు నా జీవితం ఎవరిని చూడలేదు, అయితే ఇప్పుడు చనిపోతాను, నేను పరలోకానికి వెళ్ళి నా యేసు ప్రభు చూస్తానని చెప్పిందంట. అంటే ఆమె జీవితంలో ఒక నిరీక్షణ కలిగి ఉంది. బైబిల్ ఏం రాయబడిందంటే ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మరి ఆనందరావు గారు నిరీక్షణ కలిగి తన కుటుంబాన్ని దేవుల్లో పెంచుతూ మరి విశ్వాసం కలిగి జీవించారు. అనకూడదు కానీ ప్రతి ఆదివారం మందిరికి వచ్చేవారు. మన కాలంలో ఏదో సమయం ఒంట్లో బాగలేకపోతే ఆ వయసులో ఉండిపోతారు ప్రార్థనకి, లైవ్లో చూసుకుండిపోతారు. కానీ 3వ ఆరాధన సాయంత్రం ఆయన ఒక్కలే దేవుని బిడ్డగా జ్ఞానపురం ప్రార్థనకు వచ్చాయన. అంటే దేవునికి అంత ఆసక్తి కలిగిన వ్యక్తి. నేను నమ్ముతున్న మాట ఏంటంటే చక్కగా దేవతలతో కొనుక్కోబడి ప్రభు యొక్క పాదాలు ఉన్నారు. అతను కృప దేవుడు ఆయనకి ఇచ్చారు. ఈ స్థితిలో మనము కూడా బ్రతుకున్న మనము కూడా మిగిలిన శాశ్వత జీవితాన్ని ప్రభు కొరకు జీవిస్తూ ఆయన నామ మహిమార్థం జీవిస్తూ మనము కూడా ఆ పెద్ద ఆయన వాళ్ళు చక్కగా ప్రభు కొరకు జీవించుదుము గాక. మన జీవితంలో చివరికి ఒక దినాన దేవుని దగ్గర చేరవలసిన వారు అయి ఉన్నాం. 70-80 సంవత్సరాలు మనం ఎటువంటి ఫుడ్ తిన్నప్పుడు కూడా ఒక ప్రత్యేకముగా మన జీవితంలో కొంతమంది చెప్తూ ఉంటారు, నేను మంచి ఇంట్లో ఉంటున్నాను, లేదా మంచి భోజనం చేయగలుగుతున్నాను, నాకు మంచి టాలెంట్లు ఉన్నాయి అని చెప్పినప్పుడు కూడా చివరికి మనం దేవుని దగ్గర చేరాలి. ఎప్పటికైనా చేరాలి. ఎందుకు చేరాలి? వయసుతో సంబంధం లేదు, బలంతో సంబంధం లేదు, ధనముతో సంబంధం లేదు. చాలామంది ధనం చూసి దగపడతారు, చాలామంది బలం చూసి బలగపడతారు, చాలామంది వారి వయసును చూసి నాకు ఇంకా వయసు ఉందని అనుకుంటారు. దేవుడు వయసుతో కానీ బలంతో కానీ ధనంతో కానీ సంబంధం లేదు. నరులారా తిరిగి రెండని పిలిచినప్పుడు ఎటువంటి వ్యక్తి అయిన ఈ లోకం నుంచి ఆయన దగ్గర చేరవలసిన వారిమే. నాకు బలం ఉంది, ధనం ఉందని చెప్పుకున్నా అది కొద్ది కాలం మాత్రమే. ఈ దినాన మేము ఊహించలేని రీతిలో మరి మా పెదనాన్న గారు ఎంతగానో మరి ఉదయాన్నే మరి తమ్ముడిని అడిగినప్పుడు ఆ వాష్రూమ్కి 4 o'clock వెళ్ళారు, అప్పుడే వచ్చి పడుకున్నారని చెప్పారు. తర్వాత 9 గంటలకు 10 గంటలకు లేపితే లేవలేదని చెప్పారు. మనం ఒక్కసారి
మరణం అంటే శరీర ప్రకారంగా అయితే 2 మరణాలు ఉన్నాయి. అది ఒకటి శరీర మరణం, రెండోది ఆత్మీయ మరణం. కానీ దేవుని యొక్క సన్నిధిలో ఈ భౌతిక కాయంలో ఈ భౌతికంగా చెడిపోయిన మన జీవితానికి ఇది ఎంతో దుఃఖకరంగా కనబడవచ్చు. కానీ దేవుడు ఒక మాట సెలవిస్తుంటున్నాడు, నరులారా తిరిగి రండి అని ఆయన సెలవిస్తేనే ఎవరైనా చేరుకోగలరు. చాలామంది ఏమనుకుంటారంటే, నన్ను పలానా వ్యక్తులు నన్ను తిడుతున్నారు, పలానా క్రైస్తవులు చాలామంది ఎవరైనా మనల్ని బాధపడి తిట్టినప్పుడు, మమ్మల్ని చనిపోమంటున్నారని చెప్పినప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ప్రతిగా తిడుతూ ఉంటారు వారిని. వాక్యాలు ఆలకించిన వారు కూడా, నేను దూషించిన వారు కూడా నువ్వు మరణం కమ్మని నువ్వు తిరిగి సమాధానం చెప్పకూడదు. ఎందుకంటే దేవుడు సెలవిస్తేనే తప్ప ఎవరి భూమి మీద నుంచి వెళ్ళరు. కానీ ఈరోజు క్రైస్తవులు కూడా చాలామంది ఎవరైనా మనల్ని దూషించినప్పుడు, మరణం అయిపోమని చెప్పినప్పుడు ప్రతిగా దూషిస్తారు. కానీ వాక్యాన్ని ఆ సమయాన్ని మర్చిపోతారు. అంటే 70-80 సంవత్సరాలు బ్రతికినా వాటి వైభవము ఆయాసము దుఃఖమని వాక్యం సెలవిస్తుంది. అంటే మనం ఎంత ప్రయాసపడినప్పుడు కూడా దేవుని సన్నిధిలో వ్యర్థమే. ఈ లోకంలో సమస్తం కూడా వ్యర్థమే. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, వారు ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు. అంటే ఈ లోకంలో మనకు ఉన్నంతకాలం కూడా కష్టకాలం తప్పదు. అందుకే దేవుడు సుఖదుఖాలు జతపరిచానని ప్రసంగి గ్రంథంలో చెప్పబడుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందలేని వారు పొందాలి, దేవుడు అంటే తెలియలేని వారు తెలుసుకోవాలి, ఇంకా దేవుడిని నమ్మి కూడా పశ్చాత్తాపడలేని వారు పడి ఏ దినం మన దేవుడు పిలుస్తాడో తెలియదు కనుక ఈ భూమి మీద యుద్ధకాలమే, మన జీవితకాలం అంతే పోరాటమే. శరీరంలో ఉన్నంతకాలం కూడా ఇంట్లో, కుటుంబాలు, సమాజంలో మనకు బాధలు ఇబ్బందులు ఎదురవుతాయి కనుక అట్టి విధంగా కాకుండా ప్రభు పాదాల దగ్గర నమ్మకంగా ఉండేవారే దేవుడి రాజ్యాన్ని చేరుకుంటారు. బాప్తిజం పొందినంత మాత్రాన దేవుడి రాజ్యాన్ని కాదు, కానీ అంతవరకు సహించిన వాడే రక్షించబడినని ఆయన వాక్యం సెలవిస్తుంది. కనుక క్రైస్తవులు ఆయన మనము, కుటుంబం ఆయన మనము, ఈ వాక్యాలు ఎన్ని విన్నా మన జీవితాలకి ధైర్యం కలిగి ఉండాలని ప్రభుపేట మనం చేస్తూ ఈ మాటలు దేవుడు దీవించునుగాక. అలాగే ప్రపంచ మానవ జాతిని అంతటిని కూడా భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందిన ప్రభు ఒక పిలుపునిచ్చారు. ఆ పిలుపుని అందుకొని మనమందరం మన పాపాలు యేసయ్యా నీ రక్తంతో, నీ రక్తం పవిత్రమైనది, ఆ రక్తంతో నా పాపాలు కడగండి ఎవరైతే ఒప్పుకుంటారో, ఎవరైతే విడిచిపెడతారో, ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే నమ్మి బాప్తిస్మం పొందుతారో వారు రక్షించబడుతుందని బైబిల్ చెప్పింది. అలాగున బాప్తిస్మం పొందడమే కాదు, ఈరోజు కుటుంబంలో చాలా మంది బాప్తిసాలు పొందడానికి ఒక కారకుడుగా ఉన్నటువంటి పెదనాన్న గారిని ఈరోజు కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. దేవుని బిడ్డలారా, కనుక ఆ విధంగా ఎవరైతే రక్షణ పొందుతారో వారందరూ కూడా భక్తి జీవితం జీవిస్తే, సాక్ష్యాన్ని కాపాడుకుంటే వారు పరలోకానికి వెళ్తారనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఈ రెండు, పరదైసు అనేది తాత్కాలికంగానే, అలాగే పాతాళము ఒకవేళ ప్రభువునందు విశ్వాసం ఉంచకపోతే, ఆ పాప క్షమాపణ పొందకపోతే, పాపంలోనే పుట్టి పాపంలోనే పెరిగి పాపంతోనే చనిపోతే, యేసు ఇచ్చిన నిత్య జీవాన్ని కోల్పోతే అటువంటి వారు టెంపరీగా పాతాళానికి వెళ్తారు. ఆ తరువాత తీర్పు జరుగుతుంది. తీర్పు 2 రకాలుగా ఉంటుంది. ఒకటి క్రీస్తు న్యాయపీఠము, 2 ధవలమైన మహాసింహాసన తీర్పు. క్రీస్తు న్యాయపీఠం అనేది పరదైసుకు వెళ్ళిన వారికి ఉంటుంది. ధవలమైన మహాసింహాసన తీర్పు అనేది సర్వ మానవాళికి ఉంటుంది. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు తాను చేసిన క్రియలు మంచివైనా చెడ్డమైన తీర్పులోనికి వస్తాయని బైబిల్ చెప్తోంది. అలాంటి తీర్పులోకి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత పూర్తి స్థాయిలో నరకము, అగ్ని గంధకాలతో మండి గుండంలో వారిని పడేస్తాడు. ఈ ఎవరైతే ఆ పరదేశంలో ఉంటారో వారికి బహుమానాలు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. చూసారా, ఒక మాట గమనించారా? మనం ముగించుకుందాం. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను, ఇప్పుడు చూడండి పెదనాన్న గారు చనిపోయారు, అయినా బైబిల్ ఏమని చెప్పింది? చనిపోయినను మరలా బ్రతుకును అని బైబిల్ చెప్పింది. ఆత్మ వచ్చి ఈ డెడ్ బాడీ ఏదైతే ఉందో మట్టిలో కలిసిపోతే దాన్ని వచ్చి ఒక్కసారి తాకిన వెంటనే మహిమ శరీరాన్ని ధరించుకొని మరలా మీదకు వెళ్ళడం జరుగుతుంది. ఇదంతా కూడా రాబోయే రోజుల్లో జరగబోయే కార్యాలు.